తెలియదు, కానీ లాస్ట్ ప్రీచింగ్ ఈరోజు గ్రేస్ గురించి. జస్ట్ ఇప్పటికి మళ్ళీ స్టార్ట్ అవుతాం అనుకోండి, ఈ చర్చిలో ఎక్కువ గ్రేస్ గురించే ప్రీచ్ చేయబడుతుంది. ఓకే, అయితే మనం వింటున్న సిరీస్కి ఈరోజు లాస్ట్ ముగిసాం. రేపు వారం నుంచి దేవుడు ఏమి ఇస్తాడో అవి తీసుకొని ముందుకెళ్దాం. ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలా, నేను అనుకున్న కొంచెం సేపే ఉంటుందని. ఓకే, శ్రేణి చూస్తాం లోపలికి వెళ్ళినప్పుడు, దేవుని చేతిలో ఉంది. సో ఓకే, మనం విందాం. సో ఈరోజు నిన్న వారం మనం ఏం విన్నాం? మన తండ్రి ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు. కృప దయ రెండు ఒకటే. పాత నిబంధనలో దయ, కొత్త నిబంధనలో కృప అని పిలుస్తాం మనం. ఓకే, దేవుడు ఎట్లవాడు? మన తండ్రి ఎట్లవాడు? ప్రేమామయుడు. ప్రేమ ఆయన ప్రేమ తప్ప ఇంకేం లేదు. అందుకే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమమయుడు. సో ఆయనలో ప్రేమ తప్ప, దయ తప్ప వేరే ఏ గుణం లేదు. ఎవరైనా చెప్పినా వినగానే నమ్మకండి. మా ఇంటన్నారా? ఓకే, నిన్న వారం అక్కడి వరకు వచ్చి ఆగాం. ఇంకా నుంచి ఆటి నుంచి ముందుకెళ్ళి ఈరోజు ఫినిష్ చేసుకుందాం. కృప గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. ఓకే, దేవుడు ప్రేమామయుడు. చాలా మంది మనం బైబిల్ చదివినప్పుడు కొద్దిగా డౌట్ వస్తుంది మన అందరికీ. ఏం డౌటు? పాత నిబంధనలో కొద్దిగా దేవుడు హార్ష్గా ఉన్నాడు, కఠినంగా ఉన్నాడు. కొత్త నిబంధనకు వస్తానంటే మారిపోయినాడు అని కదా. బైబిల్ ఏమంటుంది తెలుసా? 3:6 పెట్టిన మలాకి గ్రంథం నుంచి ముందు చూడండి. నేను చాలా నాకు కూడా ఒకప్పుడు అనిపించేది, దేవుడు మనలాగా బాప్తిసం తీసుకున్నాడు, కొత్త నిబంధనలో వస్తానట్లే. నో, దేవుడు ఏమని రాబడింది? యెహోవానైనా నేను, చెప్పాల నాతో పాటు, యెహోవానైనా నేను మార్పు లేని వాడును. చూసారా, దేవుడు మార్పు లేని వాడు. పిల్లరా, పాత నిబంధనలో దేవుడు కొద్దిగా అట్లుండే, కొత్త నిబంధన ఒకసారి మారిపోయినాడు దేవుడు, మనలా మంచిగా మారిపోయాడు. నో, ఆయన ఎప్పటికీ ప్రేమమయుడు, ప్రేమ గలవాడు. ఆయన మనిషిగా వచ్చాడు, అదే ప్రేమతో ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఓకే, దేవుడు ఎందుకు ప్రేమమని అనుకున్నాం? ఎక్కడ డౌట్ వస్తుందంటే చాలా మందికి, మనిషిని సృష్టించాడు దేవుడు ఆదాము వాళ్ళని, పాపం చేశానట్లే వారిని తోలివేశాడని రాయబడింది. అనుకుంటారు. అక్కడి నుంచి పంపించడం జరిగింది. అది వాళ్ళ మంచికి, మన మంచికి పంపడం జరిగింది. దేవుడు అందుకు పంపలేదు. రే, మీకు ఇంత చేస్తే పాపం చేస్తారా, మీ కథ చెప్తాను, మీకు నాకు సంబంధంలే, తెగదెంపులు అయిపోయినాయి, నీ ముఖం నాకు చూపిద్దు, సత్యమైన రాద్దు. సార్ అట్లా అనలేదు దేవుడు వాళ్ళతో. ఎందుకమ్మా పంపించాడు? అక్కడి నుంచి 3:22 రాయబడింది కదా. ఎందుకు పంపించాడు? అది కానీ 3:22 చెప్పెట్టండి ఎవరైనా. ఎందుకు పంపించాడు దేవుడు వాళ్ళని పాపం చేసిన తర్వాత తోటలో నుంచి బయటికి? ఓకే, నేను చెప్తున్నా మీకు ఇంకో విషయము, ముందర చూడాలా. ఐ డోంట్ నో ఎందుకు కింద చూస్తున్నారు. మీకు ఏమైనా బంగారు ఉందే కింద? అప్పుడప్పుడు కింద చూడొచ్చులేండి, మెడని వస్తుంది కాబట్టి. కొంతమంది ఆడే చూస్తున్నారు, ఏం పెట్టినారో ఏమాడ. హలో, కొంతమంది పాటలు పాడని రానప్పుడు కూర్చొని లైక్ పాడరు. ఇప్పుడు వినరు రానప్పుడు వినరు. సో అది మంచిది కాదు పిల్లలు. ఈయనకి వచ్చాం జాగ్రత్త. ఏం రాయబడిందో? అప్పుడు దేవుడైనా ఓకే, దేవుడు వాళ్ళని బయటికి తీయలేదు. బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా మీకు, నిన్న వారం కూడా చెప్పా, వాళ్ళని బయటికి పంపించడం కాదు, వాళ్ళతో పాటు దేవుడు కూడా వెళ్ళాడు. అరే, తన పిల్లలు లేని ఇంట్లో తనెందుకు ఉంటాడు? ఆ తోటలో ఏం పని ఆయనకి? నేను తెలిసిన ఆ రోజు వాళ్ళతో ప్రయాణం మొదలుపెట్టిన దేవుడు సృష్టి అంతం వరకు మనిషి వెనకాల ప్రయాణం చేస్తానే ఉన్నాడు. మనిషి నాకు భంగపోతా అన్నాడు కదా. 17:10 లూకాసు సువార్తకి 17:10 ఏం రాబడింది? ఎందుకు వచ్చాడు ఆయన? దేవుడు మనిషి కుమారుడు వెదకి రక్షించడానికి వచ్చాడు. దేవుడు వాళ్ళని పంపలే, వాళ్ళతో పాటే బయటకు వచ్చాడు కదా. నిన్న వారం చూసుకున్నాం. నేను కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. ఓకే, అంతకుముందు చూడండి. ఎందుకంటే బయటికి పంపించాడు? అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డని ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని, అది ఆ పదం చాలా అవసరం, నిరంతరము జీవించునేమో అని పంపించడం జరిగింది. ఏం తినేవాడు ఉండింటే ఖచ్చితంగా తినేవాడు ఆదాము. మనమే తక్కువైన వాళ్ళమా? ఏది తినదానో కదా. పిల్లలు చెప్పండి, రే ఫ్రిడ్జ్లో ఉండే తిన్నావా చూడు నీకని, నువ్వు బయటికి ఇవ్వ చెప్తా, అదే తినేది నేను. హలో, ఓకే. చూడండి,
ఎందుకంటే తినొద్దంట అన్నాడు? ఎందుకంటే తినింటే సైతాన్ తినిపించేవాడు ఖచ్చితంగా. నిరంతరము జీవించునేమో, మనిషికి ఇంకా చావు ఉండేది కాదుమా. మనిషి చనిపోయేవాడుగా శరీరంలో. ఆలోచించండి, ఆదాం అవ్వలు ఇప్పటికీ ఉన్నారు. అవ్వ ఇప్పుడు కూడా డాక్టర్ దగ్గర పోతాను, బీపీ ఎక్కువసారి చెక్ చేయించుకో. 6,000 సంవత్సరాల అవ్వ ఎలా ఉంటుంది? ఆమె ఆదాం ఎలా ఉండేవాడు? ఈ పాటికి ఇది చావు లేదు, చచ్చిపోరు. ఒక జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళ జీవితంలో ఏం ప్రవేశించింది? మరణం ప్రవేశించింది, రోగం ప్రవేశించింది, బీదరికం ప్రవేశించింది, చింత ప్రవేశించింది, భయం ప్రవేశించింది. అంతకుముందు ఏంది లేదు అటువంటిది. శుక్రవారం చూసుకున్నాం మనం. ఇప్పుడు ప్రతి చెడు తన శరీరంలోకి ప్రవేశించింది, ఆత్మలోకి ప్రవేశించింది, మనసు. అసలు సైతానే ప్రవేశించారు లోపలికి. సైతాను స్వభావం వచ్చేసింది, పాము స్వభావం వచ్చేసింది అంటాడు యేసుప్రభు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ స్థితిలో వాళ్ళు చనిపోకుండా బ్రతికితే ఏం గతి పట్టేది? ఐ డోంట్ నో. నిన్న నేను వాక్యం చూసుకుంటప్పుడు ఆరోగ్యశ్రీ ఏ స్త్రీ పనిచేసేది కాదు ఇప్పుడు. ఎందుకంటే జనాభా చచ్చిపోకుండా ఉంటారు. ఈ కోట్ల మంది, దాదాపు నేను నెట్లో చూసినప్పుడు అరౌండ్ 1,600 crores ఆఫ్ పీపుల్ ఈ భూమి మీద పుట్టారు. దాదాపు 1,700 crores వరకు ఈ భూమి మీద పుట్టారు ప్రజలు. 800 కోట్ల మంది ఇప్పుడు ఉన్నారు. నేను అనుకున్న 1,700 కోట్ల మంది ఈరోజు నింటే అసలు ఈ స్థలమే ఉండదు కాదు భూమి మీదేమో కదమ్మా. ప్రతి ఇంట్లో హాస్పిటల్, ఈ హాస్పిటల్ ఉండేది కాదు, పద్ధతే వేరే ఉండదు అనుకుంటా కదా. ఎందుకంటే మనిషి ఆయన పాపంతో జీవిస్తాయి. ఎట్లా ఉండేది చెప్పండి లైఫ్ మనిషిది? ఆదాము వాళ్ళు బతికే ఉండేవాళ్ళు. మీ తాత ముత్తాతను అంతా ఉండేవాళ్ళు. ఈ పాటికి అందరూ బతికే ఉండేవాళ్ళు. ఎలా ఉండేదో అకామిడేషన్, మంచాల ఆకాశం వరకు ఉండేది అనమాట. ఆట వరకు ఒక మంచం మీద ఒక బెడ్ మీద ఒక బెడ్, అన్ఇమాజినబుల్. అందుకే దేవుడు మీరు చూడండి 70-80 ఏళ్ళు ఇప్పుడు ఏమైతుందో ఇప్పుడున్నే పరిస్థితులు. ఎవరో చెప్పారు, 60 కూడా లేదు పాపం. చాలా అనారోగ్యంగా ఆమె ఉన్నారంట, ఏళ్ళు తీసేశారంట ఆమె పాపం షుగర్ వలన. నేను అనుకున్నా చాలా ఏజ్డ్ ఉంటారు ఆమె, 80 ఉండొచ్చులే అనుకున్నా. నేను ఏదో మాట్లాడుకుంటా, అయ్యో పాపం ఈ ఏజ్లో ఇట్లా జరిగింది అంటే. ఎంత అంటే ఏజ్ 64 సంథింగ్ అని చెప్పారు. చాలా మంది చూడండి చిన్న వయసులోనే ఎన్ని రోగాలతో బాధపడతాను. చాలా మంది నాకు ఈ ప్రార్థన చేయమని వాళ్ళు ఉన్నారు. పిల్లలకి తెలియకుండా వాళ్ళకి భారంగా ఉన్నా, నేను చూస్తే బీపీ షుగర్ డబ్బులన్నీ నా మందులకు పెడతాన్నారు. పిల్లలు వాళ్ళన్నా సంతోషంగా ఉంటారు. నేను చనిపోవాలని, దేవుడు తీసుకోవాలని ప్రార్థన చేయండి అనే వాళ్ళు ఉన్నారు పాపం. ఓకే, నా పాయింట్ ఏమంటే, ఎందుకు వాళ్ళని పంపించారంటే ఆ వృక్షంలో నుంచి తినింటే ఈరోజు వరకు మనిషి బ్రతుకునేవాడు. సో మన కోసమే, మన లాభం కోసం దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఏదోని తోటి నుంచి పంపించాడనే పేరే కానీ వాళ్ళతో ఉన్నాడు ప్లరా దేవుడు. అందుకే బైబిల్లో మీరు చూసినట్లయితే మరణము మనకు ఒక విధంగా లాభం. ఎందుకంటే బతికి ఉంటే, తినింటే చాలా కష్టమైంది ప్లరా. అందుకే నీతిమంతుల మరణము ఏమై ఉందంట ఆయన దృష్టిలో విలువైంది. ఎందుకు? మరి భయపడకూడదు. మీరు మీకు క్లియర్ చేస్తాను ఉండండి. సార్ చనిపోతే ఇంకేం సార్? నో. యేసు ప్రభువు రక్షకుడుగా. అసలు ఇంకోటి చెప్తున్నా, ఈ భూమి మీద ఏ మనిషి చచ్చిపోట్లేరా? ఎవరు చచ్చిపోరు, దేవుల్లో ఉన్నా లేకున్నా కూడా. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఈ లోకంలో ప్రతి మనిషి నిద్రిస్తాడు. అంటే వాళ్ళు ఈ భౌతిక మరణం వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళ శరీరము మన శరీరము మట్టిలో పెట్టబడుతుంది. కానీ యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించని వ్యక్తి ఆత్మ, మనస్సు రెండు ఎక్కడికి వెళ్తాయి? నరకానికి వెళ్తాయి. మన ఎందుకు నీతిమంతుల మరణము విలువైందని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది 116-15 అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము? తండ్రి దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎండింగ్లో తిరిగి మనం వచ్చి మన శరీరాన్ని తీసుకుంటాం. ఎవరు మన శరీరాన్ని తీసేసుకోలేరు. మన శరీరాన్ని మనకు మళ్ళా దేవుడు ఇచ్చి మనము మహిమగల దేహంగా ఉంటాం. మన దేహం ఏంగా మారుతుంది? మహిమగల దేహంగా ఉండి మళ్ళా కొత్త ఆకాశం, కొత్త ఈ భూమి మీద వచ్చి మనం ఉంటాం. ఐ డోంట్ నో అనంతపురం భాగ్యనగర్ ఉంటామో లేదు నాకు తెలియదు, బట్ మనం ఈడుంటాం.
అప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్రపతి ఎవరు? అప్పుడు ఓటు వేసిన పనేలే. ఎవరు అప్పుడు రాష్ట్రపతి? కొంతమంది ఆలోచన ఎవరే ఉండొచ్చు సార్ అంటున్నారా? ఎవరు? యేసు ప్రభు మన కింగ్ ప్లరా. క్యాపిటల్ సిటీ ఏంటి? క్యాపిటల్ లోక యాదే బాగుంటుంది. అనంతపురం పెట్టుకుందామా? కొట్లాడుతున్నారు ఇప్పుడు యాది. హలో, యెరూషలేము మన రాజధాని ప్లరా. మన తండ్రి మన రాజు ఎక్కడ కూర్చుంటాడు? యెరూషలేం తన క్యాపిటల్ సిటీ. సియోన్ అని పిలువబడుతుంది మనం ఉండే ఇది ప్రపంచం అంతా. ఓకే, అర్థమైందా? ఓకే, ఆల్రెడీ మనం అక్కడ ఉన్నాం. అక్కడ నాగరికత మనకు ఆల్రెడీ లభించింది. సియోన్ పట్టణంలో ఉన్నాం మనం. ఓకే, అది జీవితం. వాళ్ళదేమవుతుంది? వాళ్ళ గురించి ఏంటి? వాళ్ళు లేస్తారు, వాళ్ళకి శరీరం తిరిగి ఇవ్వబడుతుంది. కానీ చాలా దుఃఖకరమైన విషయం ఏమంటే వారు యుగ యుగాలు సింహాసనం ఎదుట వాళ్ళకి తీర్పు తీర్చబడుతుంది. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడం జరుగుతుంది. వారి పాపాలకు వారు శిక్షను అనుభవించడానికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు నేను ఎందుకు శిక్ష అనుభవించడానికి వెళ్ళము? మీ నా శిక్ష ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్నట్లు. అది ఎండింగ్ లో జరిగేది. ఓకే, మీకు నాకు బాగా క్లియర్గా ఉండాలా. అందుకే మన మరణము మనకు చాలా స్వీట్ పిల్లరా. మనం బాధపడతాం. అందుకే బైబిల్ అంటుంది ఏడవద్దండి ఎవరైనా చనిపోతే. అందుకే మనం ఏడు బాధ వేస్తుంది తప్పకుండా. ఎందుకంటే అంతవరకు ఒకే ఇంట్లో ఉన్నాం, కలిసి ఉన్నాం, విడిపోయాం. ఇప్పుడు ఎంతకాలం కోసం? కొంతకాలం కోసం. నిజంగా నువ్వు ప్రభు యొక్క రెవల్యూషన్ నాలెడ్జ్లో జ్ఞానంలో ఉంటే నువ్వు ఏడవ కూడా ఎవరైనా చనిపోతాయి. బాధ అయితే వేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు వేశాడు చావు మీద కదా, బాధ కాబట్టి. ఓకే, బట్ నీకు సత్యం తెలిసిండాలా, మనకు మరణం లేదు. అందుకే డ్యాన్స్ ఆడేది దేవుని ఎదుట. ఓకే, మన బాడీ పెట్టబడుతుంది మట్టిలో, మనం మాత్రం తండ్రితో ఉంటాం. ఓకే, ఏనో సెకండ్. సో అందుకు వాళ్ళని పంపేయడం జరిగింది కదా. దేవుడు పంపిలే వాళ్ళని బయట. దేవుడు వాళ్ళని వదల్లా. దేవుడు మళ్ళీ ఏం చేశాడు? 4:1 చూసుకున్నాం. ఫస్ట్ డెలివరీలో నిన్న వారం చెప్పి ఎవరున్నారు ఆమె దగ్గర? ఏమంటుంది హవ్వ? ఏమనింది? నాకు యెహోవా సహాయం వలన బిడ్డను కన్నాను. నేను మీకు చెప్తాను, డెలివరీ ఆదాము వాళ్ళకి తెలుసు అసలు డెలివరీ ఎట్లయితుంది, ఏం కథ అని. ఆ తర్వాత నొప్పులు, పనిష్మెంట్ దొరికింది ఆమెకు. పాపం చేయడం వలన సైతాన్ నిన్ను ఎన్ని నొప్పులు పెడతాడో తెలుసా? అంతకుముందు నొప్పులు ఉన్నాయి, పురిటి నొప్పులు అంటారే, ఉన్నాయి. దేవుని ఎందుకంటే కాంట్రడిక్షన్ వల్లనే బేబీ బయటకు వచ్చేదని మనకు అందరికి తెలుసు. కానీ పనిష్మెంట్ ఏం చేసింది? ఇంకా ఎక్కువ చేయడం జరిగింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇట్లా సిజరీన్ నాకు ఐ డోంట్ నో మీరు బ్లెస్సింగ్ అంటారో ఏమంటారో కానీ కదా, ఓ రకంగా సిజరీన్ లేకుండా ఏమైంది కదా, దట్స్ ఆల్సో ఏ బ్లెస్సింగ్ ఐ థింక్. లైక్ ఇప్పుడు ఏ సమస్య లేకుండా, ముఖ్యంగా నా పాయింట్ ఏమంటే పిల్లడికి ఏం సమస్య లేదు. ఎందుకంటే నా జీవితంలో 2-3 కలిసాను పిల్లరా, మెంటలీ రిటార్డెడ్ పిల్లల్ని. ఎందుకో తెలుసా? డెలివరీ తప్పుడు తీసేటప్పుడు మా బంధువులోనే ఒక బాబు ఉండేవాడు. పాపం వాడు ఏం లైక్ తీసేటప్పుడు వాడికి ఏదో వేసారట మొత్తం తీసేకి. సంథింగ్ లైక్ నాకు అట్లాంటి చూసినప్పుడు ఏదో సిజరీన్. లైక్ 2-3 కలిసాను నేను. పాప జీవితాంతం ఎట్లుంటారు. సో అందుకనే నేను మళ్ళీ అందరూ చెప్పదని మా పాస్ సిజరీన్ బ్లెస్సింగ్ అంటాను. నో నో, ఐఎమ్ నాట్ సేయింగ్ సిజరీన్ ఇస్ బ్లెస్సింగ్. హలో, ఈ మధ్య ఏంది రికార్డు దొరికినా గబ్బులే పెట్టేశారు పాస్టర్ అని. ఒక అతను ఎవరో డ్యాన్స్ ఆడుతున్నాడు పాస్టర్, ఇది వేసుకొని. అతన్ని వీడియో పెట్టినారు పొద్దున్న చూసి నేను. ఆయన కూడా ఎందుకు అట్లా సినిమా పాటలో డ్యాన్స్ ఆడుతున్నాడు, మిగతా పాస్టర్ గబ్బులే పెట్టి. నాకు తెలిసి ఎవరైనా డ్రెస్ వేసుకొని డ్యాన్స్ ఆడి వాళ్ళే ఏమైనా సృష్టించారు అనుకుంటా. ఎందుకంటే ఏ పాస్టర్ ఆడి చేయడు పాపం. ఓకేనే విషయం. ఓకే, దేవుడు ఆమెతో ఉన్నాడు, ఆ కుటుంబంతో ఉన్నాడు. ఆ తర్వాత నిన్న వారం మనం చూసుకున్నాం. ఇంకొద్ది ముందుకు వస్తే 4:4 కయీను ఏబెల్తో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ లో ఉన్నాడు. ఆ తండ్రి ఆయన ప్రేమమయుడు పిల్లలు, ఇడిచిపెట్టలేడు తన పిల్లల్ని. నీ పిల్లలు నా పిల్లలు తప్పు చేసి ఇడిచిపెడతామా? మీరే ఇడిచిపెట్టరే. ఆయన అసలైన తండ్రి కదా. అందుకే వాళ్ళతో మాట్లాడుతా అన్నాడు, ఎలా బ్రతకాలా, ఎలా, ఏం చేయకూడదు, ఏం చేయాలా. బ్రదర్ గేట్ తీసేసాను బ్రదర్, పెద్ద గేట్. సో ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళకి నేర్పిస్తున్నాడు పిల్లరా. ఓకే, ఆ తర్వాత మనం చూసుకున్నాం నిన్న వారం 2 తీసాను. కయీను ఏబేల్ని చంపినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు అక్కడ ఎంతో క్లోజ్గా. కయీను ఏమన్నాడు? నేనేమన్నా కావలివాడినా
ఆమె క్లోజ్గా ఉన్నప్పుడే కదా ఆ మాట అంటారు, ఎప్పుడో ఒకసారి వచ్చిపోతే ఆ మాట అన్నారు. సో ఆ తర్వాత మీరు చూస్తే అక్కడ కయీను దేవుని సముఖం నుంచి వెళ్ళిపోయాడని రాయబడింది. దేవుడు పంపలా, కయీను వెళ్ళిపోయినాడు. ఓకే, సో మనము మొత్తం మీరు లాస్ట్ వరకు చూసుకున్న బైబిల్ అంతా దేవుడు ఎప్పుడు ఏ మనిషిని విడిచిపెట్టాడు. అందుకే పౌలు అంటాడు 2 కొరింథీ 5:20 దేవుడు మా ద్వారా మిమ్మల్ని బతిమలాడుతా అన్నాడు అంటాడు సువార్త చెప్పేటప్పుడు. ఈరోజు భూమి మీద ప్రజల్ని దేవుడు ఏం చేస్తాడు? బతిమలాడుతా అన్నాడు. మీ ద్వారా, నా ద్వారా. సువార్త ఏంటి? బతిమలాడుతా అన్నాడు. ఇదిగో మీ పాపాన్ని నేను తీసుకున్నా నా మరణం ద్వారా, రండి నా ఇంట్లోకి తిరిగి. అదే సువార్త, శుభవార్త అదే. ఓకే, సో విషయం ఏమంటే ఈరోజు నిన్న వారం మనం ఇక్కడ వచ్చి కంప్లీట్ చేసుకున్నాం. దేవుడు ప్రేమించేవాడు, కానీ దేవుడు యాంపుటేషన్ కూడా చేశాడు. మనం బైబిల్లో చూసుకున్నాం. ఎప్పుడు చేశాడు యాంపుటేషన్? యాంపుటేషన్ అనేది తెలుసు కదా అమ్మ, యాంపుటేషన్ అనేది తెలుసు కదా. లైక్ ఏదైనా అవయవం చెడిపోయినప్పుడు ఏం చేస్తాడు డాక్టర్? ఆ అవయవాన్ని, కాళ్ళేళ్ళని షుగర్ వచ్చినప్పుడు, ఎందుకు చెప్పండి? శరీరం అంతా కాపాడేదానికి, మన శరీరాన్ని. అట్లే దేవుడు బైబిల్లో కొన్ని చోట్ల యాంపుటేషన్ చూస్తాం. ప్రేమ లేక కాదు. నోవా సమయంలో మొత్తం కడిగేయడం జరిగింది, మొత్తం నీళ్ళ ద్వారా. లాస్ట్లో కూడా కడిగేయడం జరుగుతుంది అగ్ని ద్వారా, 2వ రాకల్లో. ఓకే, అందుకే అంత్య దినాలు ఏ దినాల్లో ఉంటాయంట? అంత్య దినాలు నోవా దినాల్లో ఉంటాయి. ఓకే, ఎనియో సో యాంపుటేషన్ టైం చేసే టైం కూడా వస్తుంది ఇప్పుడుండే భూమి మీద. ఎనియో ముందు చూడండి పిల్లరా. సో ఆ 8 మందిని కాపాడుకోకుండా ఉంటే దేవుడు ఈరోజు మీరు నేను ఉండేవాళ్ళం కాదు, యేసుప్రభు వచ్చేవాడు కాదు. ఓకే, సో ఆ తర్వాత మీరు చూసినట్లయితే సొదొమ గొమొర్రా కూడా యాంపుటేషన్ చేయాల్సి వచ్చింది. అక్కడ రాయబడింది వారి పాపము చాలా భయమైంది, తెలుగులో భారమైంది, బరువైంది, ఏదో నేను రాసుకున్న పదం, బహుభారమైనది. వాళ్ళ పాపం ఏంటంటే సొదొమ గొమొర్రా పాపము బహుభారం, అంటే సృష్టి అంతా ఏడుస్తా ఉంది. నాకు తెలిసి సూర్యుడు వేస్తా అంటాడు దేవుని ఎదుట, ఏందా ఇంత దుర్మార్గులు ఇల్లు, వీళ్ళకి అసలు చాలా ఘోరంగా ఉండింది పిల్లరా అక్కడ కదా సొదొమ గొమొర్రా. సో ఓకే, నా పాయింట్ ఏమంటే దేవుడు ప్రేమించే దేవుడు పిల్లరా, కానీ యాంపుటేషన్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? ఓకే, చూసుకుందాం అది. ఓకే, ముందు చూడండి. దేవుడు ప్రేమమయుడు పిల్లరా. దేవుడు ప్రేమతో తన కృపతో సమాలించుకుంటూ వచ్చాడు. ఎక్కడి వరకు? మోషే కాలం వరకు. మోషే కాలంలో దేవుడు ఏం చేశాడు? అది ఈరోజు ప్రీచింగ్. ఏం చేశాడు దేవుడు మోషే కాలంలో? ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. ఓకే, ధర్మశాస్త్రం అంటే తెలుసానైనా ఏందో? అదేం శాస్త్రం? సామాన్య శాస్త్రం మాదిరి. బైబిల్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. మీకు జ్ఞానం కోసం చెప్తున్నా. అయితే మనం లా అని ఇంగ్లీష్లో, తెలుగులో ధర్మశాస్త్రం అని ఏదాన్ని పిలుస్తామంటే ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఎవరు రాశారు? దేవుడు తన వ్రేలుతో రాసిన 10 ఆజ్ఞలు. ఓకేనా? దాన్ని ఏమని పిలుస్తాం మనము? ధర్మశాస్త్రం. ఇంకా ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ఈ 10 ఆజ్ఞలు మనము ధర్మశాస్త్రం అన్న. సిస్టర్ గోర్లు ఇంట్లో పోయినా చూసుకుందాం. వాక్యమేనండి, అర్థమైందా? ఇక్కడ చేస్తాంటే తప్పు నేను మీ దిక్కు చేస్తా, సో పొరపాటు పడకండి. ఓకే, సో ముందు చూడండి, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది? అంతవరకు దయ, ప్రేమ, కృపతో నడుపుతున్నాడు కదా దేవుడు. ఎందుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది? ఎందుకంటే ప్రజలు దేవుని యొక్క ప్రేమను, కృపను అర్థం చేసుకోలేకపోతున్నారు, ఒకటి. రెండవది చాలా ముఖ్యమైనది ఏంటంటే ధర్మశాస్త్రం ఇవ్వడానికి కారణం పాపము యొక్క రిజల్ట్ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే పాపము ఎంత చెడు చేస్తుంది నువ్వు పాపంలో ఉండడం వలన అనేది ప్రజలు అర్థం చేసుకోకపోవడం వలన ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వడం జరిగింది. నిన్న వారం మనం చెప్పాను, నేను లామేక్ ఏమంటాడు? లామేకేనా తెలుగులో? లెమేక్. ఓకే, లామేక్, లెమేక్. ఓకేనా? భాష ఏం పర్వాలా. లెమేక్ ఏమన్నాడు? కయీను ఒకరిని చంపితే దేవుడు ఎవరన్నా కయీన్ని చంపితే 7 రెట్లు శిక్ష వస్తుందని చెప్పాడు కదా.
నేను చూడు ఇద్దరిని చంపినా. చూడండి ఎంత విర్రవిక్తానో. చంపినది పాపము, నరహత్య చేయకూడదని 10 ఆజ్ఞలు ఉంది, అప్పటికి లేదనుకోండి ధర్మశాస్త్రము. అయితే అది ఏమన్నాడు తను, ఒక్కడిని చంపితే దేవుడు ఇంత కయ్యను కోసం సపోర్ట్ నిలబడినాడు. కయ్యను నిన్నెవడని చంపినాడు అనుకో 7 రెట్లు శిక్ష వస్తుంది అతని మీదికి అని ప్రౌడ్గా తీసుకుంటాడు పాపాన్ని. లేమేకంటే నేను ఇద్దరిని వేసేసా ఒక దెబ్బకి. ఇప్పుడు ఎవరైనా నన్ను ఏమన్నా అనుకో 77 సార్లు దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. సో ఆ విధంగా స్టోరీ తిరుగుతా ఉన్నాడా. సో అందుకే దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది పిల్లరా. కారణం ఏమంటే పాపం యొక్క ఇంటెన్సిటీ లేకుండా ఏమంటే తెలుగులో దానివల్ల వచ్చే పనిష్మెంట్, దానివల్ల వచ్చే పీడ, చెడ్డ మనిషి అర్థం చేసుకోలేకపోతాను. జాగ్రత్త వినంటారా. ముందు చూడు, పాపం వలన 2 జరుగుతాయి జీవితంలో. ఒకటి, పాపం చేసినప్పుడు అది దేవునికి విరోధం. మనం ముందు చూడండి ఆయన పాపం గురించి. పాపం చేసినప్పుడు నేను దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాం, దేవునికి ఎగనెస్ట్గా వెళ్తున్నాం. పాపం అంటే అది. అయితే ఒకటేంటంటే దేవుని ఎగనెస్ట్గా మనం వెళ్ళినప్పుడు, మనం దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకున్నప్పుడు ఆ పాపం గురించి దేవుడు క్షమిస్తాడు పిల్లరా. అందుకే తన రక్తాన్ని కార్చింది, తన కుమారుడు యేసుక్రీస్తు రక్తాన్ని కార్చింది. మనము పాపం చేసినప్పుడు దేవునికి విరోధమైంది అది, బట్ నువ్వు క్షమాపణ వేడుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. అది ఒక యాంగిల్, అది ఓకే, నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వస్తాను. రెండోది ఉంది, నువ్వు పాపం చేసినప్పుడు సైతానికి ద్వారం తెరుస్తున్నావు. వాడు నీ జీవితంలో ప్రవేశించాడు. నీ ప్రతి మా ఇంటన్నారా ముందర చూడండి, నీ జీవితంలో ప్రతి చెడు తీసుకొస్తాడు వాడు. అది దేవుని యొక్క హృదయము. మనిషి అర్థం చేసుకోలేకపోతానడే పాపం యొక్క ఇంటెన్సిటీ, పాపం ద్వారా వచ్చే రిజల్ట్ అర్థం చేసుకోలేకపోతాడు. ఏంటి అర్థము? సైతానికి ద్వారం తెరుస్తావు నువ్వు. అది చాలా నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. కూర్చున్నాను బ్రదర్, అర్థమైందా బ్రదర్? పాపము దేవునికి విరోధమైంది. అయినా నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన క్షమిస్తాడు. నేను ఆ పాపాలను ఎన్నికేస్తాడు, జ్ఞాపకం చేసుకోడు తండ్రి కాబట్టి. బట్ ఇంకో యాంగిల్ ఏంటి? సాతాను నీ జీవితంలో చొరబడతాడు. ప్రతి చెడు ప్రతి పాడు చేసేకి వానికి నువ్వు ద్వారం తెరుస్తావు. గుర్తుపెట్టుకో, ఎప్పుడు జీవితంలో పాపం అంటే అదే. ఓకే, సో అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఓకే, ఈరోజు నేను ఇది చెప్పి ముగిసాను. ఆల్రెడీ చెప్పాను మీకు 6 కారణాలు మీకు చెప్తా ధర్మశాస్త్రం ఇవ్వడానికి. ఆ తర్వాత మనము ముందుకెళ్దాం వేరే విషయాల్లో రానున్న దినాల్లో. ఫస్ట్ కారణము దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడానికి, రాసుకోవచ్చు మీరు. ఫస్ట్ రీజన్ ధర్మశాస్త్రం ఇవ్వడానికి కారణం ఏమంటే, అగైన్ ఇదే నేను చెప్పాలి ఫస్ట్ పాయింట్లో, పాపము ద్వారా వచ్చే ఆ యొక్క పరిణామం, ఆ యొక్క చీకటి జీవితం, ఆ యొక్క నష్టం, దానివల్ల వచ్చే ఆ రిజల్ట్ అర్థం చేసుకోకపోవడం వలన ధర్మశాస్త్రం ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ ఇది. ముందు చూడండి, ఎందుకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చారంటే దాని యొక్క రిజల్ట్ మనిషి అర్థం చేసుకోవాలని. ఉదాహరణకు జాగ్రత్త వినండి. మీ దగ్గర నా దగ్గర పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఓకేనా? సో ఎవరికి సపోజ్ దేవుడు వాక్యం ఏమంటుంది? బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడు అయిన తర్వాత దాటి నుంచి తొలగిపోడు అని బైబిల్ చెప్తుంది కదా. మన అందరూ పిల్లలకి బోధించే వాళ్ళంగా ఉన్నాం. ఉదాహరణకి మిరాకిల్ని తీసుకుందాం, ఎందుకంటే మీకు బాగా పరిచయం ఉన్న పాప కాబట్టి, మన పాప కాబట్టి. మిరాకిల్కి ఎంత వయసు? 3 years అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు 3 years. జాగ్రత్తగా వినండి పిల్లరా. మిరాకిల్ దగ్గర ఉండే ఒక అలవాటు మీకు చెప్తాను నేనండి. ఆ పాప దగ్గర ఉండే బొమ్మలు అవన్నీ ఎవడు ముట్టడానికి వీల్లేదు. ఇప్పుడే 3 ఏళ్లలోనే ఎవడే కానీ ముట్టడానికి వీల్లేదు. ఎవరైనా వేరే పిల్లలు వచ్చినా టచ్ చేయడానికి వీల్లేదు. ఇంకోటి చెప్తాను నేనండి, తన ముందర వేరే పిల్లలు బొమ్మలు తెచ్చారనుకో, అది కూడా తనకే కాళ్ళ. జరుగుతుంది ఇప్పుడు, ప్రస్తుతం గోయింగ్ ఆన్. ఇది అది తీసుకోవాలి ఆమె. అంటే ఇవి నావి, ఎవరు ముట్టకూడదు. ప్లస్ ఎవరన్నా నా పరిధిలోకి బొమ్మలు తెచ్చారనుకో, అవి కూడా నావే. ఇవి అలా, ఇది తన యొక్క కండిషన్. మనకు అందరికీ తెలుసు
ఇది సెల్ఫిష్ కండిషన్. ఇది యాక్చువల్గా మంచిది కాదు. చిన్నపిల్ల కాబట్టి ఓకే, మనం ఇట్స్ డిమోనిక్. ఇది లైక్ వాడి ద్వారా వచ్చిన అలవాటు ఇది. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఏం చేయాలి ఆ పాపని సంజాయించాలంటే? నువ్వు అన్నావు అనుకో, ఇది సైతానం చూసినది, ఇది సెల్ఫిష్నెస్, ఇది పాపపూరితమైంది. ఆ పాప అనుకుంటే ఏందో చెప్తాదిలే, ఈమెకి ఏం పనిలే, నాకేందో చెప్తా. ఏం అర్థం కాదు. ఏమైనా అర్థమవుతుందా? ఏం అర్థం కాదు. సరే, అర్థమయ్యే భాష ఏం చెప్పండి? దేవుడిచ్చిన ప్రాంతంలో కొట్టేదానికి దేవుడు ప్రాంతం ఇచ్చాడు, తెలుసు కదా. ఏడంటే కొట్టద్దని పాపం అదా. సో చురుగ్గా 4 పడినాయి అనుకో, సెల్ఫీస్ ఇది తీసుకోకూడదని అదే అర్థమయ్యేది ఆ పాపకి. ఓకే, ఎవరిదన్నా తీసుకుంటే నొప్పి వస్తుంది శరీరంలోకి, అర్థమవుతుందా? ఎవరికన్నా ఈలేదనుకో, అప్పుడు కూడా ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. అది ఆ పాపకి అర్థమయ్యే భాష. అట్లని చెప్పి కొట్టొద్దనమ్మా పాపని. పాపం మీ ఇంట్లో అలా నేను కొడితేనే అంటే అర్థమయ్యేదని చెప్పేసి ఉతికే రేసి వద్దు. ఒక్కరికే పర్మిషన్, వాళ్ళ అమ్మమ్మకే. అర్థమైందా? ల్యాండ్ నన్ను కొట్టినట్లే మీరు ఇంట్లో వల్ల. అర్థమైందా? అమ్మ చెప్పాలి, అన్ని క్లారిటీ ఉండాలిరా. మాస్టర్ చెప్పారు, మీరు అక్కడ అయిపోయి నీ కథ, దొరికిన వాళ్ళందరూ వేస్తాం. వద్దు, అట్లా చేయకండి. వాళ్ళ అమ్మమ్మకు మాత్రమే పర్మిషన్, పొద్దున్న సాయంత్రం ఆమె చూసుకుంటుంది కాబట్టి. ఓకే, మిగతా వాళ్ళంతా పొద్దున్న పోయి సాయంత్రం వస్తారు. వాళ్ళ అమ్మ నాయన కూడా పర్మిషన్లే, ముందే చెప్పేసాను. ఎందుకంటే పొద్దున్న పోయి సాయంత్రం వచ్చి చిన్నపిల్ల అబ్బకి తెలుసు. కానీ నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తానంటే, ధర్మశాస్త్రము, బైబిల్ ఉంటుంది, ఇట్స్ ఎలిమెంటరీ టీచింగ్. ప్రజలకు దేవుడు ఇచ్చాడు. ఆ సమయంలో ఇజ్రాయెల్ జనాంగం ఎందుకు ఇచ్చాడు? వీళ్ళకి అర్థం కావడంలా, అందుకనే అది ఇచ్చాడు దేవుడు. తన యొక్క స్ట్రిక్ట్నెస్ని చూపించడానికి, తన యొక్క హార్ట్స్ని చూపించడానికి. చేస్తే ఇది చేయలేదనుకో, మీరు కష్టాల్లో పడతారు, దెబ్బలు పడతాయి మీకు. అదే కదా మిరాకిల్కి మనం చూపిస్తున్నాం. అందుకే ధర్మశాస్త్రము ఎలిమెంటరీ టీచింగ్ అంటుంది బైబిల్లో. వాళ్ళకి అంటే మనందరికి, మనిషికి ఎలిమెంటరీ టీచింగ్ ఆ టైంలో ఇవ్వడము. ఎలిమెంటరీ టీచింగ్, ఎలిమెంటరీ అంటే తెలుసు కదా మీకు, చిన్నపిల్లలు. సో ఆ టీచింగ్, సో దేవుడు తన యొక్క స్ట్రిక్ట్నెస్ని చూపించడానికి, పాపం విరోధం, పాపం చేసే ఇదిగో ఇట్లా అవుతుంది మీ జీవితాలను చూపిందని ధర్మశాస్త్రం ఇచ్చాడు. అందుకే నోవా సమయంలో మొత్తం కొట్టేసినా కూడా దేవుడు దాని గురించి బాధపడలా. ఎందుకంటే మనిషి యొక్క సృష్టి చాలా అవసరం దేవునికి. సొదొమ గొమొర్రాని బూడిది చేసేసాడు దేవుడు అగ్ని ద్వారా. దేవుడు చేయలే. పాపం యొక్క తీవ్రత వాళ్ళకి అర్థం కావాలా. లేదంటే సొదొమ గొమొర్రా విడిచిపెట్టింటే మనంతా ఆ పొద్దుకు సొదొమ గొమొర్రా అయిపోయింది ప్రపంచం. సో ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి మొదటి కారణం ఏంటిమా? పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క తెచ్చే జీవితాన్ని చూపించడానికే ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. ఫస్ట్ పాయింట్ అది, ఫస్ట్ కారణం అది. ముందు చూడాలైనా యవనస్తులు ఏనండి. రెండవది, 6 కారణాలు మీకు చెప్పాలా. రెండవది, ధర్మశాస్త్రం ఇవ్వడానికి కారణం ఏమంటే, మనిషి దేవుని యొక్క ప్రేమను, కృపను అర్థం చేసుకోలేకపోతాడు. పిల్లలు, మనిషి దేవుని యొక్క ప్రేమను, కృపను, కృప అంటే తెలుసు కదా, గ్రేస్, కృపని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకే దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి వెలుగు యొక్క విలువ మీకు అర్థం కావాలంటే ఏముండాలా కదా కదా. ఇప్పుడు చీకటి ఉందనుకోండి, ఇదంతా లైట్ లేవు, చీకటితో ఉన్నాం. వెంటనే లైట్ వస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది వెలుగు యొక్క విలువ. ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వడానికి కారణము, దేవుని యొక్క కృపని, ప్రేమను అర్థం చేసుకోకున్నారు, చూపించేదానికి. ఒక రకంగా చీకటి లాంటిది ధర్మశాస్త్రం, కృప ఏంటి, వెలుగు లాంటిది. జాగ్రత్త తినండి, ఏం జరిగింది? అసలు ధర్మశాస్త్రం ఇచ్చేది ఎందుకు? దేవుడు పాటించేదానికి కాదు, మనిషిలో ఉన్న పాపాన్ని చూపించేదానికి. నా దగ్గర టైం లేదు కానీ పిల్లరా, దేవుడు ఎందుకు ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఇంకో కారణం ఏమంటే, ఇజ్రాయెల్ జనాంగం ఏమన్నారు తెలుసా? నువ్వు ఏం చెప్పినా పాటిస్తాం, నువ్వు ఎన్ని ఆజ్ఞలు ఇస్తావు ఇచ్చుకో. అందుకే దేవుడు ఆజ్ఞలు ఇచ్చినది కూడా. ఎందుకంటే దేవుని తెలుసు వాళ్ళ పాపం ఉంది, వాళ్ళు ఇవి ఆజ్ఞలు పాటించలేరండి. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారంటే దేవుడు వాళ్ళలో ఉండే పాపాన్ని చూపించడానికి. ఇప్పుడు కృప ఏంటి? కృప యొక్క విలువ చూపించాలి. కృప ఏం చేసింది? కృప నా పాపములను కడిగేసింది. పిల్లరా, శాశ్వతంగా మీలో నాలో ఉండే పాపాన్ని
తొలగించింది దేవుని కృప. ఫస్ట్ అది చేసినది. రెండోది కృప ఏం తెచ్చింది మీ నా జీవితంలో? పాపాన్ని తొలగించి రెండోది మీలో నాలో స్వభావం మార్చింది కృప. సైతాను స్వభావం తీసివేయబడింది. ఈరోజు ఎవరి స్వభావం మనలో ఉండేది? దేవుని ఇంటా ఉండండి, నేను మిమ్మల్ని తీసుకొస్తా దేవుని స్వభావంలో ఎట్లా బ్రతకాలో నేను చూపిస్తా ఈరోజు ఉదయం. ముందు చూడండి ఏం జరిగింది. దేవుని కృప ఏం చేసింది? ధర్మశాస్త్రము ఈకోకుంటే దేవుని కృప మనకు అర్థమయ్యేది కాదు. సెకండ్ పాయింట్. అందుకే కృప ఏం చేసింది? పాపాన్ని తీసేసింది, మన జీవితంలో తొలగించేసింది. అంతేకాకుండా న్యూ నేచర్, నూతన స్వభావం ఇచ్చింది. అంతేకాకుండా మూడవది, నువ్వు నేను దేవుని లా జీవించే శక్తి, సామర్థ్యం కూడా కృప ఇచ్చింది. కృప ఎంత, అందుకే తన కృప మన జీవితంలో చాలా బలమైన కార్యం చేసింది పిల్లరా. పాపమే లేకుండా చేసింది, పాపం అంటకుండా. అర్థమైందా? యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన బిడ్డ మీద పాపము నిలబడదు. తన రక్తము కంటిన్యూగా మనల్ని కడుగుతూ ఉంటుంది. యేసుప్రభు రక్తం శాశ్వత కాలం కొరకు. రెండవది నేచర్, దయ్యము నేచర్ తీసి దేవుడు తన నేచర్ని మనకిచ్చాడు. మూడవది దేవుళ్ళ జీవించే శక్తి, కృప మీకు నాకు ఇవ్వబడింది. ఈరోజు మీరు నేను దేవుణ్ణి కాపీ కొట్టే జీవితం కలిగి ఉన్నాం. అందుకే ఇది మతం కాదు, ఇది నూతన జన్మ, నూతన సృష్టి. మీరు నేను దేవునికి పుట్టిన వాళ్ళం. దీనికి కారణం దేవుని కృప. ఓకేనా? 5-6 రీజన్ చెప్పి నేను ముగిస్తాను. నేను ఆల్రెడీ చెప్పి చిన్న మెసేజ్ ఈరోజు. సెకండ్ కారణం ఇది. మూడవ కారణం ఉంది. ధర్మశాస్త్రం ఇవ్వడానికి మూడవ కారణం ఏమంటే, ధర్మశాస్త్రం ఈగోకుండా ఉండింటే ప్రజలు అనేవాళ్ళు, మాకు యేసు ప్రభు ఎందుకండి, మాకెందుకు యేసు ప్రభు, మాకెవరు, మేమెందుకు స్వీకరించాలా అనేవాళ్ళు. మూడో కారణం. జాగ్రత్త తిననులారా, ధర్మశాస్త్రం ఇవ్వడానికి కారణం ఇది. మూడవది అంటే యేసు ప్రభు అవసరమేమనేవాళ్ళు. అదే చాలా మంది ఈరోజు అంటారు. నేను మీకు ప్రాక్టికల్గా చెప్తా ఏం జరిగింది, ఎట్లా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఏం జరిగింది నా జీవితంలో దీనికి అవే, మీకు అర్థం కావాలంటే అవే చెప్పాలని నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నా లైఫ్లో నుంచి. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు పాస్టర్ కాదు పిల్లరా, నేను చర్చిలో అక్కడ ఎల్లరిగా ఉండేవాడిని, ఎవంజలిస్ట్గా ఉన్నాను, బైబిల్ టీచర్గా దేవుడు వాడుకున్నాడు అప్పుడు కూడా, బట్ నాట్ యాజ్ ఏ పాస్టర్. కానీ ఒక హ్యాబిట్ ఉండింది నా జీవితంలో యేసు ప్రభువుని తెలుసుకుని, ముఖ్యంగా ఢిల్లీకి వచ్చిన తర్వాత. మా ముందనండి నేనేం చేసామనంటే, నేను కావాలని చాలా ఏళ్ళు మోటార్ సైకిల్ కొనలేదు పిల్లరా. ఎందుకు తెలుసా? దానికి కారణం ఉంది. నేను బస్సులో ట్రావెల్ చేసేవాడిని. ఎందుకంటే ఢిల్లీలో నేను ఉండే స్టేషన్ నుంచి, మా ఇంటి నుంచి నా ఆఫీస్కి వెళ్ళేదాన్ని కనీసం గంట పట్టేది. సో బస్సులో పోయినప్పుడు ఏం చేయొచ్చు, చదువుకుంటా పోయేవాడిని, బుక్స్ చాలా చదివేవాడిని. ఈరోజు దేవుని కృప, ఆ రోజు చదువుకుంటే నా దగ్గర ఏముండేది పిల్లలు, డొల్లా ఉండేది, డొల్ల. హలో, దేవుని కృప, అది ఆయన ప్లాను. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు శివాయి చెప్పి చూసారా, ఆ టైంలో ఓకే, దేవుడు నాకు ఆకలి ఇచ్చాడు. నేను ఉండలేకపోయేవాడిని చదువుకోకుంటే, ఒక క్షణం కూడా ఉండలేకపోయాను నేను దేవుని పుస్తకాలు, బైబిల్ చదువుకోకుంటే. నా ఓల్డ్ స్టోరీ మీ చెప్తాను. అయితే నాకు ఒక అలవాటు ఉండేది. నా ఆఫీస్కి దాదాపు 2-3 స్టాపులు ముందే దిగేవాడిని సిటీ బస్సులో ఢిల్లీలో. ఎందుకు చెప్పండి? నా దగ్గర బ్యాగ్ ఉండేది, బ్యాగ్లో కరపత్రాలు ఉండేవి. నేను చాలా కరపత్రాలు పంచాను. ఢిల్లీ బహుశా చాలా చోట్ల తిరిగి పంచాము. మాకు ఒక టీం ఉండేది, మా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు బాగా అంత పెద్దోళ్ళు, ఢిల్లీలో ఉండేవాళ్ళు. మేమంతా టీమ్స్గా సండే వెళ్ళేవాళ్ళం. నేను స్టార్టింగ్లో ఈ చర్చ్ నుంచి కూడా పంపించేవాడిని. ఇప్పుడు పోవడం లేదండి, చాలా మంది మీలో నుంచి పోవాలా. మేమైతే వెళ్ళేవాడిని, మేము ఆ టీం వెళ్ళేవాళ్ళం. హాస్పిటల్స్ తిరిగేవాళ్ళం, ట్రాక్స్ పంచేవాళ్ళం, ప్రార్థించేవాళ్ళం. చాలా మందిని దేవునిలో తేవడం జరిగింది పిల్లరా. ఓకే, నా అలవాటు, రోజు హ్యాబిట్ ఇది. ఈవినింగ్ కూడా 3 స్టాపులు, ఆడే బస్సు వస్తుంది కానీ నేను నడుచుకుంటూ వెళ్ళి 3 స్టాపుల తర్వాత ఎక్కేవాడిని. దిగేటప్పుడు పొద్దున అంతే జాగ్రత్త. ఏం చేసేవాడిని, ట్రాక్స్ పంచుకునే వచ్చేవాడిని. సో ట్రాక్స్ పంచినప్పుడు నాకు చాలా మంది ఎదురయ్యేవాళ్ళు.
ఈ యొక్క పాయింట్ మీకు అర్థం చేసుకోవాలని చెప్తాను. నేను వాళ్ళకి ఇచ్చినప్పుడు అదే ఇదేమనేవాళ్ళు, అయ్యా ఇది యేసు ప్రభు సువార్త, యేసయ్య మన పాపాల కోసము తన రక్తం కార్చాడు, యేసు ప్రభు ద్వారానే పాప క్షమాపణ రక్షణ అంటే వాళ్ళు వెంటనే అనేవాళ్ళు, మాకే అలా మేమేం పాపం చేశాం, మాలో ఏం పాపం ఉంది. సో వెంటనే వాళ్ళకి నేను ధర్మశాస్త్రం చెప్పేవాడిని. ఏం ధర్మశాస్త్రం, ఎట్లా చెప్తారు మీరు ధర్మశాస్త్రం అంటే? అట్లా వాళ్ళకి ఏం చేయాలా, వెంటనే నేను చెప్పేవాడిని, అయ్యా ఆకాశాన్ని భూమిని ఈ సమస్త సృష్టిని దేవుడు ఉన్నాడు, మీరంతా నమ్ముతారు కదా అనేవాళ్ళం అంతా. దేవుడు ఉన్నాడు. సో ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా, మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు పాటించవు, ఎందుకంటే పాపం లేదంటాను, నేనేం పాపం చేయ, మా దగ్గర ఏం పాపం లేదంటాను వాళ్ళు. సో ఆ ఆజ్ఞలు పాటించాలి, లేకుంటే అదే పాపమయ్యా, ఆజ్ఞలు పాటించకపోవడమే పాపము, అందుకే ఇది ఇస్తాండేది నీకు, నువ్వు చదువుకో, నువ్వు ఆ దేవుడు చెప్పాడు అబద్ధం చెప్పదు, ఎవరి గురించి చెడ్డ ఆలోచించద్దు, మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, నువ్వు అట్లున్నావా ఇన్నేళ్ళు. కొంతమంది కోపంతో అరుస్తారు, రకరకాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు. ఒకసారి ఆయన పట్టుకున్నారు కూడా, రకరకాలు ఉన్నాయి, ఇప్పుడు వద్దు అవన్నీ. చాలా మంది కోపం పిల్లరా పాపం అంటేనే. సరే ఎన్నో చాలా మంది ఈ మాట అన్నప్పుడు నేను ధర్మశాస్త్రం పెట్టేవాడిని. చాలా మంది మీరంతా కల్పించారు, మీకేం పర్లేదు పోవా అని ఆర్చేవాళ్ళు కొంతమంది, పాయింట్ నుంచి అని రకరకాలుగా ఎక్స్పీరియన్స్ లేండి. సో ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు అంటే, లేదంటే నాకు యేసుప్రభు అవసరం లేదంటారు వాళ్ళు. సో ఎప్పుడైతే తో క్యా కర్నా హై అనేవాళ్ళు, వాళ్ళు క్యా కర్నా అంటే, సో ఈ ఆజ్ఞలు నువ్వు నేను పాటించలేదు కదా, మనకు దీనివల్ల వచ్చే శిక్షని యేసు ప్రభువు బలి అర్పించడం వలన ఈ యొక్క పాప క్షమాపణ జరిగింది. దేవుడు యేసు ప్రభువు 5 రకాల బలులు అర్పించాడు సిలువలో అనాలి వాళ్ళతో అనేవాడిని. వాళ్ళు క్యా హే ఈ విధంగా డిస్కషన్ జరిగింది. నా పాయింట్ ఏమంటే, యేసుప్రభు అవసరం లేదంటారు కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చినది ప్రజలకి దేవుడు. మీరు ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ముందర, ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో దేవుడు ధర్మశాస్త్రం ఇస్తూనే ఏమిచ్చాడు, ఏమిచ్చాడంటే ఏమి చెప్పారు, ఏమిచ్చారమ్మా, బలులు ఇచ్చాడు కదా, అనేక రకాల బలులు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు చేయలేరు ధర్మశాస్త్రాన్ని, పాపంలో ఉన్న వీళ్ళు ఎక్కడ చేస్తారు. సో ధర్మశాస్త్రంతో పాటు ఏమిచ్చాడు దేవుడు, బలులు ఇచ్చాడు కదా. దాదాపు చాలా రకాల బలులు, 5 రకాల బలులు దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ఆ 5 రకాల బలులు యేసు ప్రభు నెరవేర్చాడు. ఏంటి 5 రకాల బలులు, నేను ఎప్పుడు డిస్కస్ చేయలే. ఓకే, 5 బలులు ఏమేంటి? ఫస్ట్ బర్న్ట్ ఆఫరింగ్, హోమ్ బలి, దహన బలి, తెలుగులో దహన బలి. రెండవది పీస్ ఆఫరింగ్. రెండవది ఏంటి? సమాధాన బలి. మూడవది తెలుగులో కొన్ని ఆహార బలి అంటారు, అన్న బలి. అర్థమైందా? మూడవది ఫస్ట్ది ఏంటి? దాన బలి, యేసుప్రభు నెరవేర్చినది. రెండవది సమాధాన బలి, లేకుంటే అన్న బలి, లేకుంటే ఆహార బలి. నాలుగవది పాప బలి, సిన్ ఆఫరింగ్. ఐదవది పాప పరిహారార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్. నేను ఎప్పుడైనా మీకు చెప్పలేదు, నాది కూడా మిస్టేక్ ఉంది, ఇందులో అన్నీ వివరించి చెప్పలేదు. నేను ఆ సబ్జెక్ట్ తీసుకోవాలా? ఆఫరింగ్స్ కవనెంట్లో వస్తాయి, నో ప్రాబ్లం. ముందు చూడండి, కవనెంట్ లేకుండా వేరే విధంగా చెప్పు. 5 బలులు యేసు ప్రభు సిలువలో చేశాడు. ఓకే, బర్న్ట్ ఆఫరింగ్, గ్రెయిన్ ఆఫరింగ్, గిల్ట్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్, పీస్ ఆఫరింగ్. ఓకే, 5 బలులు. దహన బలి, సమాధాన బలి, ఆ తర్వాత ఆహార బలి, లేదంటే అన్న బలి అంటారు కొన్ని వర్షన్స్ లో. ఆ తర్వాత పాప బలి, ఆ తర్వాత పాప పరిహారార్థ బలి. ఓకే, 5 బలులు యేసుప్రభు చేశాడు. ఎందుకంటే మీరు నేను పాపం నుంచి విడిపించడానికి. ఓకే, ఇంకో మాట చెప్పాలి, జాగ్రత్తగానండి. క్రైస్తవులుగా ఒక డౌట్, చాలా మంది క్రైస్తవులు నన్ను అడిగారు కూడా ఈ ప్రశ్న. కాదు సార్, నోరు ముందర చూడాలా మరి, ఏమంటారు దాన్ని, నోరు జంతువులు ఏమంటారు, మేకలు, గొర్రెల్ని, నోరు లేని జంతువు. గుడ్. సార్ అంతా బాగుంది, కానీ ఈ నోరు లేని జంతువు లేని సార్ బలి ఇవ్వడం దేవునికి. కొంతమంది అంటారు బలి ఇచ్చినప్పుడు ఆయన ఆ యొక్క దహనం చేసే ఆ స్మెల్ని తీసుకొని దేవుడు ఏదో బిర్యానీ తిని బిర్యానీ వాసన వచ్చినప్పుడు
నేను అట్లా అనుకున్నా స్టార్టింగ్లో, బిర్యానీ వాసన వచ్చినప్పుడు మనం సంతోషం వేస్తుంది కదా, అట్లా దేవుడు కూడా ఆ జంతువుని బలి చేసి బూడిది చేస్తే ఆయన ఆగ్రహించి, ఏంది ఆగ్రహించా తెలుగులో, ఆగ్రహించి సంతోషపడేవాడు. నాకు ముందు చాలా కన్ఫ్యూజన్, ఇదంతా ఏందన్నా మంచి దేవుడు ఎందుకు ఇట్లాంటివన్నీ తెలుసా మీకు ఎందుకు ఇవన్నీ? ఓకే, జస్ట్ చిన్న మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ముందు చూడండి, ఏంటి ఇదంతా అసలు నిజంగా దేవునికి మోజా? బలులు కొడతా అంటే, పొట్టేళ్ళు కొడతా అంటే చాలా జాయ్ఫుల్? నో నో నో, జాగ్రత్త. నేను ముందర చూడండి, ఒక వ్యక్తి గొర్రె పిల్లని తీసుకొచ్చినప్పుడు యాజకుని దగ్గరికి, ఏం తెలుసా సీను? ముందర చూడండి, ఆ యొక్క పాపాలు, ఆ వ్యక్తి పాపాలు, ఆ కుటుంబంలో ఉన్న పాపాలు దాని మీద వేసేవాళ్ళు, ఆ గొర్రెపిల్ల మీద. ఓకేనా? ఇప్పుడు చూడండి గొర్రెపిల్ల స్థితి. గొర్రెపిల్లని ఏం చేసేవాడు? బలి ఇచ్చేవారు. దానికి అర్థం ఏమో తెలుసా? ఆ నిలబడుకున్న వ్యక్తి ఉన్నాడే, ఆ కుటుంబం ఉందే, వాళ్ళకి ఏం తెలుసా అది గుర్తు? ఎవరు బడాల్సింది? వాళ్ళు. అర్థమైందా? వధించినప్పుడు ఏం వెళ్తుంది? ఆ జంతువులో నుంచి రక్తం, మీ ప్రాణం రక్తం కదా, మీ ప్రాణం పోవాల్సిందే, కారణం పాపం వలన. కానీ మీ జగాలో ఎవరు ప్రాణం పోతుంది? ఎవరు వధించబడ్డారు? గొర్రెపిల్ల. ఎవరు ప్రాణం పోతానేది? గొర్రెపిల్లది. జాగ్రత్త, ముందర చూడండి, ఆ గొర్రెపిల్ల గిలగిల కొట్టుకుంటా ఉంటుంది. అక్కడ దేవుడు ఏం చూపిలనుకుంటున్నాడు? అక్కడ నిలబడిన ఆ కుటుంబానికి, ఆ మనిషికి, నువ్వు ఇలా గిలగిల కొట్టుకోవాల్సింది ఎక్కడ? పాతాళంలో, నరకంలో. నువ్వు నీ జగాలో చూడు ఆ జంతువు ఎంత విలవిలలాడుతుందో, నీకోసం అది విలవిల్లాడుతుంది. ముందు జాగ్రత్త తినండి. ఆ తర్వాత ఆ జంతువుని తీసుకుని ఏం చేసేవాడు యాజకుడు? అగ్ని గుండం మీద పెట్టేవాడు. పిల్లరా, అగ్ని గుండం మీద ఏమైంది? ఆ జంతువు కాలేది. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వు పాతాళానికి వెళ్ళి అగ్ని గుండంలో నువ్వు కాల్వలసిన వాడివి, కాలాల్సిన వాడు. ఆ తర్వాత బూడిదైపోతుంది అది. నువ్వు బూడిదిగా మారాల్సిందే. నీ జీవితాన్ని చూడు, ఆ యొక్క గొర్రెపిల్ల ద్వారా దేవుడు కాపాడుతా ఉన్నాడు. యాక్చువల్ ఆ గొర్రెపిల్ల గురించి కాదు కథ అంతా, యేసు ప్రభు చేసే కథ అది. యేసు ప్రభు ఆ 5 బలుల్ని ఆయన తీసుకున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడు? నా పాపం కొరకు పాపంగా ఆయన మన పాపంగా మారాడు. సిలువలో జరిగిందంతా ఏంటి పిల్లరా? ఆ 5 బలులు, ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుందో యేసు ప్రభు చేశాడు. అందుకే ఆ తర్వాత ఇప్పుడు బలులు లేవు. యేసు ప్రభు రానంత వరకు దేవుడు ఆ యొక్క బలులు ఎందుకు పెట్టాడంటే, దేవుడు ఆస్వాదించేదానికి కాదు, మనిషికి చూడు పాపం వలన వచ్చిన జీతం ఎంత భయంకరమైందో. ఆ జంతువుని చూసినప్పుడు వాళ్ళు ఏమనే వాళ్ళు తెలుసా? అయ్యా, నీ దయ లేకుంటే మేము ఇలా నశించిపోయే వాళ్ళము, మేము మా కుటుంబాలు పాతాళంలో నరకంలో పడాల్సిందయ్యా. దేవుడు ఎందుకు తెలుసా ఆగ్రహించేవాడు? అదేనా పదము? ఏంటి దానికి అర్థం చెప్పండి? ఆ గొర్రెపిల్ల వలన కాదు, తన కుమారుడు యేసు క్రీస్తు వచ్చి పాపము లేకుండా చేసి ఆ యొక్క బలి ద్వారా తండ్రిని సంతోషపరుస్తాడే, ఆ యొక్క బలిని బట్టి దేవుడు సంతోషించేవాడు. ఈ సృష్టిలో నుంచి నా కుమారుడు ద్వారా శాశ్వతంగా పాపం తొలగిస్తాను, నరకమే లేకుండా మనిషికి చేస్తానాడే, ఆ సువాసన అది. చాలా మందికి తెలియక ఏదో బలులు అంటే ఏదో నో నో నో, దానికి చాలా బైబిల్లో ఏ పదం ఉన్నా దానికి జీవం ఉంటుంది మా. ఓకే, సో 3వ పాయింట్ ఏంటి మనం నేర్చుకుంటాం? ధర్మశాస్త్రం ఇవ్వడానికి, యేసు ప్రభువుని యొక్క విలువ తెలియజేయడానికి ధర్మశాస్త్రం ఇచ్చిండేది. ఈరోజు ఎందుకు మనం సువార్త చెప్తాన్నాం? వాళ్ళు అనుకుంటారా మత ప్రచారం చేస్తున్నారని. నో నో నో, ఇది నాది మతం. అసలు క్రైస్తవ మతం కాదు. బైబిల్ ఏం రాయబడింది? క్రైస్తవ మతం అని. ఎక్కడ చదివారు మీరు బైబిల్లో? ఎంతో చేయొద్దని ఎవరైనా చదివింటే క్రైస్తవ మతం అని. క్రైస్తవ మతం ఉందా ఎడన్నా బైబిల్? మీ బైబిల్ ఉందా? హిందూయిజం ఈజ్ ఎ రిలీజన్, Islam is a religion, Jainism is a religion. You tell me Christianity is a religion ani?
క్రీస్తు క్రిస్టియన్స్ కోసం రాలా. యేసు ప్రభువు మనుషుల కోసం వచ్చిండేది. ఈరోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు క్రిస్టియన్స్ గా మారరు, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మారతారు. అందుకే దేవ కుమారుడు మనుష్య కుమారులుగా వచ్చాడు, మనుష్య కుమారులని దేవుని కుమారులుగా చేయడానికి. హలో, లోకం అనొచ్చు మీరు క్రిస్టియన్స్ అని. మేము అందుకే మత ప్రచారం కాదు మనం చేసేది, తండ్రితో బిడ్డల్ని కలిపే వార్తని మనం చెప్పేది. గాస్పల్ చెప్పమన్నాడు యేసుప్రభు. మతం గురించి చెప్పమన్నా, రిలీజన్ గురించి చెప్పమన్నా. మనకెందుకు తెలుసా హిందువులతో ముస్లిమ్స్తో కొట్లాట్లు జరిగేది? తప్పు మంది కూడా ఉంది. ఇప్పుడు మన మైండ్ నిండా మతమే ఉంది, ఇది మతం అనే ఉంది మనకి. ఆడపోయి మతాన్ని చెప్తాం మనము. అందుకే బ్రతుకు కూడా మతంలో బ్రతికినట్లు బ్రతుకుతూ ఉంటాం మనము. చుట్టుపక్కలతో మనము మతంలో ఉన్నట్లు బతుకుతూ ఉంటాం. వాళ్ళకి మతం ఉంది, వీళ్ళకి మతం ఉంది, మాకు మతం ఉంది, మీ మతం మా మతం. నువ్వు దేవుళ్ళ బతికినప్పుడు ఏ మతస్థుడైనా నిన్ను ప్రేమిస్తాడో, నిన్ను గౌరవిస్తాడో. కారణం సార్ దేవుళ్ళ బ్రతుకుతాను కాబట్టి. నువ్వు క్రైస్తవుల్లా బ్రతికావు అనుకో, నువ్వు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మతం వచ్చింది నా దగ్గరికి, మతం మారమంటున్నారు అంటారు వాళ్ళు. నువ్వు నేను బతకాల్సిన దేవుళ్ళ పిల్లరా. ఆ క్రైస్తవ హిందూ అయినా ముస్లిం అయినా మనం దేవుళ్ళము. ఎందుకంటే దేవునికి పుట్టి ఉన్నాం. దేవుణ్ణి చూపించాలా, దయ చూపించాలా, మనం ముందరుండే వాళ్ళకి కనికరం చూపించాలా. యేసుప్రభు ఏం చేసేవాడు? మనుషులు చూసి కాపరి లేని గొర్రెలని కనికరం చూపేవాడు. నువ్వు నేను ఈ భూమి మీద ఏ మనిషిని చూసినా మతంలో నుంచి చూడాల్సిందే. అయ్యో తండ్రి లేని బిడ్డలు వెళ్ళావు, కాపరి లేని వారు వెళ్ళావు, ఓ వీరి మీద నేను ప్రేమించాలా, దయ చూపాలా, వీరి కొరకు ప్రార్థించాలా. వాళ్ళ దగ్గర పోటీ పడకూడదు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేయండి ఎవరు యేసుప్రభుని రక్షకుడు అంగీకరించలేరు. సో నా పాయింట్ ఏమంటే, మంచిగా బ్రతకాల మనం ఆఫీస్లో. అది చూస్తారు ప్రజలు, చూసి అంటారు నువ్వే డిఫరెంట్ మనిషివే, నువ్వు ఎందుకు అంత దయ నీకు అందరి మీద, నువ్వు ఎందుకు ఎవరితో పోటీ పడవే, నీకెందుకు అంత మంచి మనసు, ఎందుకు అందరికీ మంచి చేయాలనుకుంటావు? ఎందుకంటే నేను నా తండ్రి పోలికలో ఉన్నా. నా తండ్రి ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. నా తండ్రి ఏం చేస్తాడో అది నేను చేస్తా. నా తండ్రి చేయడం నేను చూసింది నేను చేస్తా. ఎందుకంటే మన ఆస్తి దేవుడు పిల్లరా. నా ప్రమోషన్ దేవుని చేతిలో ఉంది, మనిషి చేతిలో లేదు. నా ఆస్తి దేవుని చేతిలో ఉంది. ఆయన బీదగా మరి నన్ను ధనికుడుగా చేశాడు. ఈ భూమి మీద ఏ మనిషి నన్ను ధనికుడుగా చేయగలడు? ఆల్రెడీ రిచ్ ఫ్యామిలీ నేను ఆ నమ్మి జీవించినప్పుడు నా చేతుల నిండా ధనం ఉంటుంది, నా చేతుల నిండా గౌరవం ఉంటుంది, నా జీవితమే గౌరవం మారుతుంది. ఓకే, మూడో పాయింట్ అయిపోయింది. నాలుగో పాయింట్ ఏంటి? ధర్మశాస్త్రం ఇచ్చింది. ఎందుకంటే దేవుడు భూమి మీద చాలా మంది ఏమనుకుంటారంటే పుణ్యము చేసి పాపం నుంచి విడుదల పొందుకోవచ్చు అని కదా. చాలాసార్లు చూస్తుంటాం అందరి మతాలు ఏమంటారు దాన్ని, పుణ్యకారం. మంచి పుణ్యకారం అంటే లైక్ బీదలకి ఇస్తారు, విధవరాన్లకు ఇస్తారు, లేదంటే అనాథాశ్రాలు ఇస్తారు, కొంతమంది జంతువులకి ఇస్తారు, లేదంటే సో మెనీ థింగ్స్ ఆర్ మంచిది. అది పుణ్యకారం. నేను చెడ్డదనడంలా. క్రైస్తవులు కూడా పుణ్యకారాలు చేస్తారు చాలామంది కదా. అనాథాశ్రాలని ఇవన్నీ పెట్టారు. పుణ్యకారాలు మంచిది, కానీ పుణ్యకార్యము పాపం తీసివేయదు. బాగా గుర్తు. ఈవెన్ నువ్వు క్రిస్టియన్ అయినా, ఎందుకంటే చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు ఈ భూమి మీద ప్రపంచంలో. వారు యేసయ్య దగ్గర రారు, బీదల దగ్గరికి వెళ్తున్నారు, స్కూళ్ళు పెట్టినారు, చదివిస్తున్నారు, దాన ధర్మాలు చేస్తారు, హాస్పిటల్స్ పెట్టినారు. బట్ వాళ్ళకి పాప క్షమాపణ ఉండదు. పాప క్షమాపణ పుణ్యకారం తెచ్చిదు. యేసు ప్రభు మాత్రమే తెచ్చిచ్చేది. ఆయన మరణ పునరుత్థానాలను స్వీకరించినప్పుడే పాప క్షమాపణ నీ జీవితంలో. ఎస్, బీదలకి సహాయం చేయడం మంచిది, యెహోవాకు అప్పించినట్లే. డాక్టర్లు చాలా మంది ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు. నేను మిషనరీస్ నుంచి వచ్చాను. నేను లైక్ లెప్రసీ మిషన్ నుంచి చిన్న జీతంతో. అదే పక్కనే కార్పొరేట్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ అదే డాక్టర్కి అదే పనికి వాళ్ళు 1,00,000, 2,00,000 జీతాలు ఢిల్లీలో. నాకు చాలా మంచిగా అనిపించేది. ఈ డాక్టర్లు వీళ్ళు 30,000కి 40,000కి చేసేవాళ్ళు. ఎన్జిఓస్లో కుష్ఠరోగుల కొరకు సేవ చేసేవాళ్ళు.
అది పుణ్యకార్యం ప్లారా, దానికి ఖచ్చితంగా దేవుడు వాపస్ ఇస్తాడు వాళ్ళకి. బీదల కోసం నువ్వు ఏం చేసినా ఏమిచ్చినా నువ్వు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు నీకు డబ్బు తిరిగిస్తాడు. ఎందుకంటే బీదలు దేవుని బిడ్డలు ప్లారా, మనుషులందరూ దేవుని బిడ్డలు. బీదలకి చేయడానికి సహాయం వెనకాడు. అందుకే బైబిల్ అంటుంది, మేలు చేయట నీ చేతనైనప్పుడు చేయట, మానకు తగిన కాలమందు నేను ప్రతిఫలం ఇస్తా. మంచిది అది. డాక్టర్లు తక్కువ ఫీజు తీసుకోవడం కానీ, లేకుంటే చాలా మంది నేను చూశాను మంచిగా ఉన్నారు, క్రైస్తవ డాక్టర్స్ ప్లారా, అది మంచిది. కానీ రక్షణ త్యాగ అది. అందుకే ఎన్ని పుణ్యకారాలు చేసినా లోపల సమాధానం ఉండదు ప్లారా, సంతోషం ఉండదు. బైబిల్ అంటుంది దుష్టునికి ఏముండదు. ఎందుకంటే పాపం పోవాలంటే పుణ్యకారం మంచిది, నేను కాదనడంలా, రక్తం ప్రోక్షణం అవశ్యం. అర్థమవుతుందా? రక్తం లేకుండా నా జీవితంలో పాపక్షేమం జరగదు. అందుకే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాల పుణ్యకారంతో ఎవరు కూడా. అందుకే ధర్మశాస్త్రం ఇచ్చినది. ధర్మశాస్త్రం ఎవడు చేయలేడు, ఇచ్చినదే పాపం. నువ్వు పాపివని చూపించడానికి. నువ్వు పుణ్యకారాలైనా చెయ్యి, నీ మనసులో ఏముంటుంది ఎప్పుడు? నేను పాపిని, ఇది చేయలేకపోతాను, అది చేయలేకపోతాను. కానీ యేసయ్యను రక్షకుడు అంగీకరిస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నెరవేర్చగలవు. ఓకే, ఇది 4th పాయింట్. 5th పాయింట్ ఏంటి చెప్పండి? 5th పాయింట్ ఏంటో నేను చెప్తే కదా పాపం మీరు చెప్పేది. 5th పాయింట్ చాలా జాగ్రత్త వినాలా. 5th పాయింట్ చాలా జాగ్రత్త వినాలా, ఓకేనా? ఎందుకు సిస్టర్ ఏం పాపం వెనక్కి చూస్తారు? ఏం సిస్టర్? ఏం లేదు, జోష్న రాలేదులే, నేను మీకంటే ఎక్కువ చూసాను, లేట్ అయినట్లుంది పాపం, టెస్ట్ చేసుకుపోయినారు. జోష్న డెలివరీ రేపు పొద్దున్నే. ఓకే, అందరూ ప్రేయర్లో పెట్టండి దయతో. ఈరోజు నైట్ అడ్మిట్ అవుతుంది అమ్మాయి, మీకు. మార్నింగ్ డెలివరీ అని కూడా టైమింగ్ ఇచ్చారా? మార్నింగ్ ఏమో ప్రార్థనలో పెట్టండి, నేను మళ్ళీ మీకు మెసేజ్ పెడతాను. ఓకే, ముందు చూడండి. 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ధర్మశాస్త్రం ఇవ్వడానికి కారణం క్రైస్తవుడు పెద్ద డేంజర్ ఫెలో వీడు. క్రైస్తవుడు మళ్ళా ధర్మశాస్త్రం కింద పోకుండా ఉండడానికి కూడా ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. అర్థమైందా పాయింట్? ధర్మశాస్త్రం ఇవ్వడానికి 4 పాయింట్ చూసుకున్నాం ఆల్రెడీ. 5వ పాయింట్లో ఉన్నాం. 5వ పాయింట్ ఏంటంటే, క్రైస్తవుడు ఒకసారి రక్షణ పొందుకున్న వ్యక్తి రక్తంతో, మీకు నాకు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి, అగైన్ మళ్ళా ధర్మశాస్త్రం కింద పోకుండా ఉండేదానికి. బైబిల్లో అందుకే పౌలు అరిసేవాడు, చాలా మందిని గద్దించేవాడు. గలతీయులారా, ఏం తెలుగులో గలతీలే లేదు, తర్వాత ఏంది? ఏదో మిమ్మల్ని ఎవరు హూ బీవిచ్చుడు, తెలుగులో ఏమంటారు? ఎవరు మిమ్మల్ని మోసం చేశారా? సంథింగ్ 3:5 అనుకుంటాయా. మరియు ముందు నో ప్రాబ్లం. బీవిచ్చుడు అంటే మోసం చేయడం. ఎవరు మిమ్మల్ని మోసం చేసినారు అంటాడు. ఓకే, ముందు చూడండి, పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, నో ప్రాబ్లం, ముందర చూడండి. చాలా సార్లు ఓకే, నేను ఇట్లా చెప్తాను, ముందర చూడాలి. నేను వేరే విధంగా వస్తాను మీ దగ్గరికి. నేను తప్పు చేశాను అనుకోండి, నేను ఏదన్నా పాపం జరిగిపోయింది, నాకు తప్పు చేశా. అమ్మ, మన తప్పు ఏముంటాయి? జనరల్లీ చట్నీ దగ్గర, ఇడ్లీ దగ్గరే కొట్లాట వచ్చేది మనకి. మనం అందరికంటే పెద్ద శత్రువు ఎవరు? వద్దులేండి, చెప్పకూడదు. ఇంట్లో భార్య పడతారు కదా, బయట వాళ్ళతో బాగుంటాం మనము. ఓకే, నేను జస్ట్ జోకింగ్. ఓకే, ముందు చూడండి. ఏదో తప్పు జరిగిపోయింది, నాతో పాపం జరిగింది, కోపంతో ఏదైనా జరిగిపోయింది. ధర్మశాస్త్రం కింద మళ్ళీ వెళ్ళిపోవడం అంటే ఏంటంటే, ఓకే, మీరు నేను రక్షింపబడింది ఎట్లా? విశ్వాసము చేత, కృప చేత, విశ్వాసం ద్వారా. ఓకేనా? మనం రక్షణ ఎట్లా పొందుకున్నాం? అంతే కదా, అందరికి తెలుసా అదన్నా? అరే మర్చిపోయినావా ఉషా? ఎట్లా మనం రక్షింపబడినది? ఆయన కృప, మన విశ్వాసం చేత, రక్తంతో కడగబడి ఇప్పుడు దేవుని బిడ్డలు నీతిమంతులు. ముందు చూడాలి. ఎప్పుడైనా నేను తప్పు చేశాను అనుకో, ఏదైనా పాపం జరిగిపోయింది అది నాతో, ఓకేనా, నేను ఇది ఆలోచించడం ఏమని, తప్పు చేసా, ఇంకా దేవుడు నన్ను పట్టించుకోడు, ఇంకా నా రక్షణ పాయా, వెళ్ళిపోయా, ఇంకా నేను ఈడియట్ని, ఇంకా నా ప్రార్థనడు నాకు సాయం చేయడు, ఓకే, ఇంకా నన్ను వాడు దేవుడు అంటాడు, నువ్వు ఈడియట్ రా, నువ్వు ఎప్పుడు ఇంతే, నీ కథ నువ్వు పక్కన పోరా,
అట్లా అనుకోని నేను అలా ముందు జీవించడం, ముందుకు పోవడము, నేను మళ్ళా ధర్మశాస్త్రం కిందికి పోవడమే. ఎందుకు తెలుసా? అసలు నేను ఎట్లా రక్షింపడ్డా? విశ్వాసం చేత, కృప. మళ్ళా నేను ఏం చేయాలో? తప్పు చేస్తే మళ్ళా దేవుని దగ్గరికి పోవాలా. అదే వీరు పిల్లలు చెప్పారు ఈరోజు నిలబడి కదా. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు? ధర్మశాస్త్రం కిందకి వచ్చేసేసి ఇంకంతే, నేను ఇంకా ఆయన నన్ను పట్టించుకోడు, ఇంకా నాకేమీడు. ఆ విధంగా ఆలోచించడం క్రైస్తవులు మొదలు పెడతారు. మళ్ళా జాగ్రత్తగా నేను ఇప్పుడు మాట చెప్తాను మీకు, దేవుని దగ్గరికి వాపస్ పోలా. కానీ ఈ టైంలో ఏం జరుగుతుంది తెలుసా? ముందర చూడాలి. ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఆ విధంగా వ్యక్తివైతే వెంటనే సాతాన్ని జీవితంలో చొరబడతాడు. ముందర చూడాలా. సాతానుకి చాలా ఇష్టం నువ్వు తప్పు చేసినప్పుడు. వాడికి తెలుస్తుంది కాబట్టి వాడు నిన్ను ధర్మశాస్త్రం దిగి నూపుతా ఉంటాడు బయట వాపస్. వాడు అంటాడు, ఎన్నిసార్లు తప్పు చేశాను, నువ్వు అంతే. ఇంకా దేవుడు నిన్ను ప్రేమించడు, దేవుడు నిన్ను పట్టించుకోడు. మొన్న ఎందుకు నీ స్కూటర్ చెడిపోయిందో తెలుసా? అందుకే చెడిపోయింది. నువ్వు దేవుడు నిన్ను పట్టించుకోవడంలా నువ్వు చేసావు. ఎందుకు సైకిల్ కారు చెడిపోయింది, లేదంటే ఎందుకు మన ఇరిగింది కాలు, ఎందుకు ఫ్రాక్చర్ అయింది, హలో ఎందుకు పడితివి, ఎందుకు నీకు జాబ్లో నుంచి పీక్ పడేసినారు. సాతాను ఈ అవకాశాన్ని తీసుకుంటాడు. ముందు చూడ మాట చెప్తాను నేను. బైబిల్లో సాతానుకి ఒక మాట రాయబడింది పిల్లరా, ఒక పేరు ఇవ్వబడింది. వాడు గర్జించు సింహం వలె, మొదటి పేతురు 5:8. ముందు చూడండి. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతుమా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నా, ముందర చూడాలి మీరు. సాతాన్ని జయించేది ముందర చూడండి. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని తిరుగుతానండ. అందరినీ మిరింగడు పెడతారు వాడు. ఎవరిని మిరింగేది? అందరిని మిరింగడు. వాడు ఎతుకుతానన్నాడు ఎవరిని మిరుగుదామా అని. ఏంటి గర్జించడం అంటే? ఆడే ఉండండి, సామెత గ్రంథం 19:12 పోండి, మళ్ళా వాపస్ ఇటుకు వస్తాం. ఏంటి గర్జించడం అంటే? వాడు గర్జించు సింహం వల్లే తిరుగుతానన్నాడు. బైబిల్లో 2 చోట్ల గర్జించు సింహం రాబడింది. అది రాజు కోపము సింహ గర్జన వంటిది. ఎవరు రాజు? యేసు ప్రభు మన రాజు. ముందు చూడాలా. రాజు కోపం సింహ గర్జన వంటిది. ఓకేనా? జాగ్రత్త గినాలా. రాజు ఎవరు? యేసు ప్రభు. ఏంటి సింహంలా గర్జిస్తా అన్నాడు వాడంటే? అపవాది ఏం చేస్తాడంట? సింహంలా గర్జిస్తా అన్నాడు. అందరినీ మింగడంట. చూస్తాడు ఎవరిని మింగుదామా అని. అందరినీ మింగరేడు. కానీ వాడు ఏం చేస్తాడు తెలుసా? గర్జిస్తా అన్నాడు. ఏంటి గర్జించడం అంటే? రాజు కోపము సింహ గర్జన అంటే వాడు ఏం చెప్తాడు తెలుసా? నీ దగ్గరికి వచ్చి, యేసయ్య నువ్వంటే చాలా కోపం ఉన్నాడు, నువ్వు తప్పు చేసావు, నువ్వంటే అసహించుకుంటాన్నాడు, నిన్ను ఇంక దగ్గర రానీడు, నీ కథ ఫినిష్, నువ్వు అయిపోయా. జాగ్రత్త ఏనండి. ఏ మనిషి అయితే, ఏ విశ్వాసి, మనిషి కాదు, ఏ విశ్వాస అయితే అవును దేవుడు ఇంకా నన్ను ఎందుకు క్షమిస్తాడు, ఈ తప్పు చేశాను, ఈ పాపం, వాడిని మింగేశాడు. అది మింగడం అంటే. అందరిని మింగడవాడు ఎవడైతే, ఏ విశ్వాస అయితే, జాగ్రత్త తినాలి బిడ్డ, ఏ విశ్వాస అయితే మళ్ళా ధర్మశాస్త్రం కిందికి వెళ్తాడో, నేను చేయలేకపోతానా, నా చేతగా దేవుడు శిక్షిస్తాడు, నేను పాపిని, పాపాత్ముని, అయోగ్యుణ్ణి, దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి, వాళ్ళని మింగేదోడు. ఏం చేయాలా? మీరు నేను వాపస్ ఎక్కడ రావాలా? రక్తం దగ్గరికి రావాలా. అయ్యా నేను ఈ తప్పు చేశా, నన్ను క్షమించు, నాకు సామర్థ్యం ఈ తండ్రి, బలం ఈ తండ్రి అని ఎక్కడ రావాలా? మీరు నేను దేవుని దగ్గర రావాలా, కృప కిందికి రావాలా. అందుకే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిండేది. ఎందుకు? విశ్వాసులు మళ్ళా ధర్మశాస్త్రం కిందికి రాకుండా కృప కిందికి రావాలా అని. లేకుంటే అందుకే మొదటి పేతురు 5:8 ఏం చేశాడమ్మా? వాడు గర్జించు సింహం వలె ఎవరి మృంగుదుమా అని తిరుగుతా అన్నాడు. అందుకే 7వ వాక్యంలో ఏం రాబడింది? అదే 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి, ఆయనకు తెలుసు నీ పరిస్థితి, నువ్వు ఎలా బ్రతుకుతా అన్నావో. నేను చెప్తున్నా నీకు,
నీకు బలం కావాలన్నా, నువ్వు పరిశుద్ధంగా జీవించాలన్నా, హలో, ఆయనతో దూరం పోయి నీ చేత కాదు, ఆయన దగ్గరికి వాపస్ రావాలను. వరి కాకండి, నెక్స్ట్ పాయింట్లో చెప్తాను నేను వాపస్ రావడం అంటే ఏంటో. ఓకే, ఇంతవరకు విన్నారు కదా, వాపస్ దేవుని దగ్గరికి రాలే ఎప్పటికీ. బ్రదర్ వింటున్నారా? జాగ్రత్త వినండి బ్రదరా. నీ జీవితంలో ఏ ఘోరమైన తప్పు చేసినాను, ఏ పాపం నీ నుంచి జరిగిపోయినా, ఎప్పుడు దేవుడి నుంచి దూరం పోద్దు, పందుల దగ్గరికి వెళ్ళిపోతావు, పొట్టు తినడం మొదలు పెడతావు, పందుల కంటే హీనం అయిపోతుంది నీ జీవితం. వాపస్ పరిగెత్తుకుంటూ ఎక్కడ రావాలా? తండ్రి దగ్గరికి రావాలా. తండ్రి ఎప్పుడు నేను కాదన్నాడు ఆయన. అర్థమవుతుందా? 6వ పాయింట్ వినండి. ఎందుకు ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు? ధర్మశాస్త్రం కింద విశ్వాసి రాకూడదు. ఇది కూడా విశ్వాసకి గురించి 6వ పాయింట్. 5వ చూసుకున్నాం. మనం ఎప్పుడు పోకూడదని ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు. వాపస్ ఇది ధర్మశాస్త్రం పడుకుని వాపస్ కృపలోకి రావాలని. 6వ పాయింట్ ఏం తెలుసా? జాగ్రత్తగా వినండి. ముందు చూడాలి బ్రదర్. చాలాసార్లు క్రైస్తవులకున్న సమస్య ఏంటంటే ప్రీచింగ్ పిల్లలు. నువ్వు ఏమి వింటాన్నావో అది కూడా నిన్ను ధర్మశాస్త్రం కిందకి తీసుకెళ్తుంది. అందుకే ఎవరిది వింటాన్నావు, ఎక్కడ వింటాన్నావు, ఏమి వింటాన్నావు నీ జీవితంలో చాలా చాలా అవసరం. అందుకే బైబిల్ అంటుంది వినుట దాంట్లో జాగ్రత్త ఉండు. యేసుప్రభు అన్నాడు, ఏం వింటున్నావో జాగ్రత్త కలిగి ఉండు. ఎందుకంటే ప్రీచింగ్ కూడా నేను ధర్మశాస్త్రం కిందకి తీసుకెళ్తుంది. చాలా మంది ప్రీచింగ్ జాగ్రత్తగా వినండి. అందుకే ఏం వింటున్నాం, ఎవరు తింటున్నాం, మొబైల్లో కానీ టీవీలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. నేను ఓకే నా జీవితం నుంచి టెస్టిమనీ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. నాకు తెలియనప్పుడు, దేవుని గురించి సరిగా వాక్యం తెలియనప్పుడు, కొత్తగా దేవునిలోకి వచ్చినప్పుడు, దాదాపు ఢిల్లీలో ఉన్నప్పుడు అనుకోండి, 95 తర్వాత 2000 సంవత్సరం, 95 సంవత్సరం, 98, 99 ఆ టైంలో వేగ్గా, నాకు అంత సరిగ్గా గుర్తులేదు. కానీ నాకు దేవుని గురించి ఏం తెలియదు పిల్లరా. ముందు చూసానారా? కానీ దేవుడు అంటే చాలా ఇష్టం, నాకే చాలా ప్రేమ. మీలాగా నేను కూర్చొని వినేవాడిని. అయితే బ్రదర్ వింటానారా? నా అనుభవంతో మీకు చెప్తానా నేను ఏం వింటా అంటే ఎట్లా ఇబ్బంది పడతా అంటే అని. సో నా జీవితంలో పాపం జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు నేను ఎప్పుడు అనుకుంటా అంటే నేను రక్షణ కోల్పోయినా, దేవుడు నన్ను విడిచిపెట్టేసినాడు, ఈ పాపం చేశాను కదా, వల్ల వాపస్ నేను ఎక్కడికి వెళ్ళా? సైతాన్ చేతిలోకి వెళ్ళా. దేవుడు ఇంకా నా మీద కోపడతా ఉంటాడు. దేవుడు నన్ను పట్టించుకోడు. దేవునికి నేను చాలా అసహ్యం. అందుకే నేను ఏం చేశానంటే, ఆ సమయంలో నిన్న శుక్రవారం కూడా చెప్పాను నేను, ఆల్టర్ కాల్ ఇచ్చేవారు కదా ఈ చర్చిలో. ఈరలేండి ఆల్టర్ కాల్ ఇచ్చే టైం వస్తుంది, ఇస్తాంలేండి. కానీ ఆల్టర్ కాల్ అంటే తెలుసా? తెలుగులో ఏమంటారు? ఆల్టర్ కాల్ పిలుపు ఏమంటారు? పిలుస్తారు కదా. ఎవరైనా మీలో రక్షణ లేనివారు రండి అన్నప్పుడు నేను ఆ గుంపులో పోతా అండి. ఎన్నిసార్లు పోయినానో ఏమో. ఎందుకంటే మనకు 2వ ఆల్టర్ కాల్ ఇచ్చేవాళ్ళు. ఇంకోటి ఏం ఆల్టర్ కాల్ ఇచ్చేవాళ్ళు తెలుసా? మీలో ఎవరైనా నిశ్చయిత లేనివారు ఉంటే, అంటే ఏం నిశ్చయిత? రక్షణ పొందుకున్న నిశ్చయిత లేనివారు ఉంటే వాళ్ళు కూడా రావాలి. మనం అసలు హిట్ కొట్టేవాడిని నాటి నుంచి. కూర్చుని జంప్ చేసేసి కాసుకుని ఉండేవాడిని. ఎప్పుడు అడుగుతాడా, ఈయన ఎప్పుడు పిలుస్తాడా మనకు. అష్యూరెన్స్ అంటారు, నిశ్చయిత లేని వారు ముందుకు రమ్మన్నప్పుడు వెళ్ళిపోతండి, తల వేస్తానండి పాపం వాళ్ళకి. వాళ్ళు పాపం చేయబెట్టి దేవుని అగ్ని కాల్చును గాక. ఆయన మంచోళ్ళు, వాళ్ళంతా కాల్చి పడేసేవాళ్ళు. ఏంది అది? ఏం కాల్చేవాళ్ళు నాకు కూడా తెలియదు. కానీ మొత్తానికి ఏందో చేసేసేవాళ్ళు. అంటే ప్రార్థన మంచిది, ప్రార్థన చేసేసేవాళ్ళు. వచ్చేవాడిని, అమ్మయ్యా. 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే రోగమే. 5 నిమిషాల తర్వాత నేను ఉపవాస ప్రార్థన పరిగెత్తేవాడిని. ఎవ్వరు యాడ ప్రార్థన పరిగెత్తేవాడిని. నేను దేవుడి అపదెప్పను,
మా పాస్టర్ భయపడిపోయారు నా దెబ్బకి. మా పాస్టర్ ఏమో ఫ్యామిలీని కూడా చూసుకోవాలా బ్రదర్, ఎందుకంటే ఏడపైన నేను ఉంటాను ముందరా, సెల్ గ్రూప్లో మనం రెడీ. నిజంగా అన్నాడు ఒకసారి ఆయన నాకు, బ్రదర్ ఫ్యామిలీ బి దేఖ్బాల్, అంటే నువ్వు ఫ్యామిలీకి ఎప్పుడు పొద్దున ఈ నాతోనే ఉంటావు, సాయంత్రం నాతో ఉద్యోగం అయిపోతున్నాయి. ఆయన తెలుసు నా పరిస్థితి. ఎందుకు మీకు బోధిస్తానండి పిల్లరా, ఐ డోంట్ నో మీలో ఎంతమంది ఈ చర్చ్లో వచ్చిన బహుశా అంత ఇబ్బంది ఉండదు అనుకుంటా. నేను ఉండే చర్చ్ నేను వినినది అది. నేను కృప గురించి ఎప్పుడు వినలేదు పిల్లరా. ఎప్పుడు ఏమైనా తెలుసా, తప్పు చేసా పాయ, మళ్ళా వస్తుంది, పోతుంది. అట్లా విన్నాను నేను. మీకు తెలుసా పిల్లరా, కృప గురించి వినుకోకుండా ఎంత నష్టపోతాము. ఓకే, బైబిల్లో మనం ఒక మాట చదువుతాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడి అని. అర్థమవుతుందా? ఎప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు? మీకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడు? చాలా మంది ఏంటంటే అంటారు, ఇచ్చేసి దుఃఖపడతారని. ఏం తెలుసా దుఃఖపడేది? ఇక్కడ నేను నిలబడి మీకు కృప గురించి ప్రీచ్ చేయలేదనుకో, అదే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచేది. ఎఫెసీ 4:30 పెట్టిన చూడండి ఏం రాబడింది బైబిల్లో. నేను వస్తా, ఆ పాయింట్కి వస్తా, మీకు ఎట్లా అష్యూరెన్స్ రావాలని మర్చిపోద్ది, నేను వాపస్ వస్తా. 4:30, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడేది? వెనక్కిపో. ఇంగ్లీష్లో బలి రాయబడి చూడండి, అండ్ అన్నప్పుడు దాని కంజక్షన్ ఉంది వెనకల, అందుకే అండ్ అని రాస్తారు ఇంగ్లీష్లో. వెనకల వాక్యంలో ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దుఃఖపడేది, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి ప్రేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష అయినను మీ నోట రానికండి. ఇంగ్లీష్లో మంచిగా రాబడింది. గ్రేస్ ప్రీచింగ్ లేదనుకో నీ జీవితంలో, అది దుఃఖపరిచేది పరిశుద్ధాత్మ దేవుని. ఏ సంఘములో కృప గురించి ప్రీచ్ చేయరో అక్కడ పరిశుద్ధాత్మ దుఃఖపరచబడతాడు. ఇంకో చెప్తున్నా, మీకోసం నా కోసం ఇంట్లో ఎప్పుడూ దుఃఖపరిచే మాటలు మాట్లాడకండి. దుఃఖపరిచే మాటలు పరిశుద్ధాత్మ దేవుని గాయపరుస్తాయి. మా అర్థమవుతుందా? భర్తతో ఇష్టానుసారము మాట్లాడుతుంటావే, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు దాంతో. ఎప్పుడు కృపగల మాటలు మాట్లాడండి. భర్తతో కృప కలిగిన మాటలు, భార్యతో కృప కలిగిన మాటలు. మీ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. ఈ పిల్లోడు చెప్పాడే శివాజీ, వీళ్ళు అదే ప్రార్థన కూడా చేశాడు బ్రదర్ సుధీర్ కదా. నేను మీకు చెప్పమంటారు రహస్యము, పరిశుద్ధాత్మ అగ్నితో సామర్థ్యంతో నువ్వు మండుతూ ఉండాలంటే గిన ప్రాణం పైన పెదవుల మీద నుంచి కఠినమైన మాటలు మాట్లాడకు. కేవలం కృప మాటలు. ఏంటి కృప మాటలు? ఎదుటివాడు బలపరిచే మాటలు పిల్లరా. భర్తని ఎప్పుడన్నది నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు ఏం చేసావు ఇది, నేను నీకు ఛాలెంజ్ చెప్తున్నా, ఆ మనిషిలో ఎప్పుడు నువ్వు మార్పు చూడలేవు. ఆ మనిషి మారలేడు. ఎప్పుడు భర్తతో పొగడండి అతన్ని. నువ్వు మాకు సంపాదించి తెస్తున్నావు కాబట్టి మా కుటుంబం నడుస్తుందయ్యా. భర్త భార్యని ఏం తెలుగులో క్షేమాభివృద్ధి, క్షేమం మాటలు మాట్లాడాలి. అనుకూల మాటలు అంటే ఏంటి? గ్రేస్ మాటలు. ఎంత కష్టపడతావు పొద్దునుంచి సాయంత్రం మా కోసము. నీ వలన చూడు మేము ఎంత ఆరోగ్యంగా ఉన్నాము. పిల్లల్ని చూసుకుంటావు, ఇంటి పని అంతా చూసుకుంటావు. పొగడండి. ఐ టెల్ యూ, యువర్ హౌస్ విల్ బి లైక్ హెవెన్. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యాలు ఇంట్లో శోకం ఉంటుందో తెలుసా? ఎప్పుడు ఎత్తేసేది భార్యని, చిన్న చిన్న పొరపాట్లకి ఎత్తేసేది, భర్తని ఎత్తేసేది, పిల్లల్ని ఎత్తేసేది. ఆ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. నీకు క్షేమం కావాలి అంటే ఎప్పుడు కూడా గ్రేస్ మాటలు మాట్లాడు. ఓకే, ఇది ఇంట్లో ఓకే, ఎక్స్ట్రా అది అసలైన పాయింట్లోకి రండి. అందుకే ఎప్పుడు కూడా సంఘంలో కూడా కృప గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ పని జరుగుతుంది పిల్లలు. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటి మంది? చాలా మంది ప్రీచింగ్ వలన కూడా ధర్మశాస్త్రం కిందికి వెళ్తాం. నేను అలాగే ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అష్యూరెన్స్ దొరికేది కాదు. ఎందుకంటే
వచ్చినప్పుడు ఏం వినవాడిని నేను, ఈ చేసావా, ఫినిష్ నీ పని, జాగ్రత్త వినంటున్నారా. నాకు ఎప్పుడు అష్యూరెన్స్ వచ్చిందో తెలుసా, ఇవన్నీ చేశాను మరి ఎక్కడ రాలే నాకు. నా జీవితంలో నా మీద దేవుని కనికరము, ఆయన కృప, ఆయన నాకు లైట్ ఇవ్వడం ద్వారా నాలో అష్యూరెన్స్ వచ్చి. ఎట్లా తెలుసా అష్యూరెన్స్ వచ్చేది, నువ్వు ఎవరో, నువ్వు ఏం చేసావో దానిల మీద దినమంతా జీవించావు అనుకో, అది కాదు నీకు అష్యూరెన్స్ ఇచ్చేది. ముందు చూడైనా నైనా ఈ పిల్లడు, ఏం పేరు నీ పక్కనుండే పిల్లడు, ముందు చూడు బాబు. అష్యూరెన్స్ రావాలంటే యేసు ప్రభు నీకు ఏం చేశాడో అది రావాలని నీ నోట్లో అనుక్షణం. హలో, ముందర చూడండి పిల్లరా, ఇది చాలా ముఖ్యమైనది. నేను చెప్తా ఉండేది సారీ చెప్పది. ఒకవేళ పొరపాటు అయిపోయింది, భార్యతో ఏదో కోపంగా అన్నావు, డాడీతో ఏదో అన్నావు, సారీ డాడీ పొరపాటు అయిపోయింది, దేవునితో సారీ ఆ తర్వాత నువ్వు సింహంలో లేయాలా, గర్జించాలా. సైతాన్ ముందర గర్జించి సింహం వాడు గర్జిస్తాను, నువ్వు ఒకటిదా అటాక్ చేయాలా వాడి మీద. యూదా గోత్రపు సింహం, అది ఎట్లా అటాక్ చేస్తావు, యేసు రక్తం ద్వారా నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, దేవుని నేచర్ నాలో ఉండేది, దేవుళ్ళ బ్రతుకుతా, నేను దేవుళ్ళ పాపం చేయకుండా ఉంటా, దేవుడు అసహించుకున్నట్లు పాపాన్ని నశించుకుంటా, దేవుడు అసహించుకున్నట్లు గర్వాన్ని నశించుకుంటా. ఎందుకంటే దేవుని నేచర్ నాలో ఉండేది, నేను దేవుని బిడ్డని, యేసు క్రీస్తు ద్వారా దేవుని సంతానంగా చేయబడ్డా. పిల్లరా, వాడు గర్జిస్తానే ఉంటాడు, నువ్వు వాడు గర్జించే వాడి మీద నువ్వు పడిపోలపై వాక్యం ద్వారా వాళ్ళని మింగలేడు వాడు. అర్థమవుతుందా? అష్యూరెన్స్ వచ్చేది ఎట్లంటే, దినమంతా నువ్వు ఎవరివి, నువ్వు ఏం చేసినావు, నువ్వు యాది, ఏం కథ నీది నువ్వు ఎవరు యేసు క్రీస్తులో. యేసయ్య ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా, నేను నీతిమంతుని రక్తం ద్వారా, నేను పరిశుద్ధుని. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఏం చెప్తాన్నాడో నీ గురించి నువ్వు ఘోషిస్తావో, నువ్వు నోట్లో నుంచి తీసి మాట్లాడతావో, నేను చెప్తున్నా నీ జీవితం మహిమ నుంచి మహిమకు, మహిమ నుంచి మహిమకు ఎత్తుతాడు దేవుడు. నేను నీకు ఛాలెంజ్ చెప్తున్నా, నువ్వు పాపం చేయలేవు. ఎందుకంటే ఏ రోజు యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించామో, పాప క్షమాపణ మాత్రమే కాదు మనకు లభించినది, దేవుని నేచర్ ఇవ్వబడింది. దేవుని నేచర్ ఎప్పటికీ పాపం చేయదు. జాగ్రత్త విను బిడ్డ, నీకు శక్తి ఇవ్వబడింది పాపం చేయకుండా ఉండడానికి. నువ్వు ఎప్పుడైతే నోట్లో వాక్యం తీసి మాట్లాడతావో, నేను నీకు ఛాలెంజ్ చెప్తానా, కంటిన్యూ చెయ్యి. నీకు కొంత సమయం పట్టొచ్చు, నీ కోపమే రాదు, నీకు అసహ్యమే ఏది, నీకు ఎంత అన్యాయం చేసినా ఎవరన్నా, నువ్వు కనికరం తప్ప ఏమి చూపిలేవు ఆ వ్యక్తి మీద. దేవుళ్ళ జీవించే జీవితం యేసు ప్రభు మీకు నాకు ఇచ్చినది. నువ్వు కండమ్నేషన్ ప్రీచింగ్ విన్నావు అనుకో, లీగలిజం విన్నావు అనుకో, కృప గురించి వినలేదనుకో, నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించలేవు. అర్థమైందా బిడ్డ? సో మీరు నేను ముందు చూడు, ఒక్క మాట చెప్పి మనం ముగిస్తాం, జస్ట్ ఒక 2 minutes. బైబిల్లో ఒక చోట రాయబడింది, దేవుడు మనుషుల్ని చూసి నొప్పించుకున్నాడంట. 6వ అధ్యాయంలో 6:5 అని కూడా, ఆదికాండం, నోవహు సమయంలో వారి ఆలోచనలను చూసి దేవుడు ఎందుకన్నా సృష్టించానా వీళ్ళని అని పశ్చాత్తాపడ్డాడు దేవుడు. ఇదేనా చూడు, వారి హృదయం యొక్క పైన తెలుగులో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి దుఃఖపడినాడని రాయబడింది. తెలుగులో ఏదో ఉందే, నరులను చేసినందుకు యెహోవా సంతాపమునందెను. ముందు చూడండి, ఇక్కడ పదం తెలుసా ఏం రాయబడింది ఇంగ్లీష్లో, హెబ్రూ బైబిల్లో? హలో, ఏం రాయబడిందంటే, ఏంటి ఆయన ఆలోచనలు చూసి సంతాపడి బాధపడినాడంట, ఎందుకన్నా వీళ్ళని సృష్టించానండి. ఏంటి తెలుసా ఆ పదం వాడబడిన పదం? వాళ్ళ మెడిటేషన్ని చూసి, వాళ్ళ మెడిటేషన్ని చూసి బాధపడి, వాళ్ళ మెడిటేషన్ ఏంటంట, పాపం గురించి, చెడ్డ గురించి వాళ్ళు మెడిటేట్ చేసే వాళ్ళు. దేవుడికి నొప్పించిందంట వాళ్ళు ధ్యానించే వాళ్ళు ఎప్పుడు చెడ్డ. జాగ్రత్త ముందు చూడండి, నీ జీవితాన్ని చూసి దేవుడు పరవశించాలంటే, దేవుడు ఆనందించాలంటే, నువ్వు పాపం చేయకుండా ప్రతి 10 ఆజ్ఞల్ని ఈజీగా నువ్వు చేయాలి అంటే, ధర్మశాస్త్రం కొట్టివేయలేదు,
ధర్మశాస్త్రం నెరవేర్చేదానికి మనం ఉండేది. కానీ ఎప్పుడు? రక్షణ పొందుకున్న తర్వాత. రక్షణ పొందుకునేడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించలేడు. జాగ్రత్త. దేవుడు వారి యొక్క హృదయాన్ని చూసి నొప్పించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ధ్యానించడం చెడ్డదంట. మెడిటేట్. నేను చెప్తున్నా, నీకు దేవునికి ప్రియుడిగా మారాలంటే దినమంతా ఏం ధ్యానించాలి తెలుసా? ఓ, నీ కుమారుడు ద్వారా నన్ను నీతిమంతుని చేశావు స్వామి, నేను పరిశుద్ధిని తండ్రి, నువ్వు నాలో నివసిస్తున్నావు తండ్రి, నీ అభిషేకం నా మీద ఉంది, నేను ఈ లోకానికి వెలుగును స్వామి. దేవుడు యేసు ప్రభు ద్వారా నీకు ఏం జీవితం ఇచ్చాడో దాన్ని నువ్వు అనుక్షణం ధ్యానిస్తూ ఉంటే నీ జీవితం సామర్థ్యంగా ఉంటుంది. నువ్వు దీవెనగా మారుతావు. దేవుడు అభిషేకం నీ ద్వారా ప్రవహిస్తుంది. అంతేకాకుండా యెహోవా దేవుడు నిన్ను చూసి మురిసిపోతా ఉంటాడు అనుక్షణం. యేసయ్యను అందుకే బలి ఇచ్చిండేది బిడ్డలారా. అర్థమైందా బిడ్డ? ఈ 6 కారణాలు ధర్మశాస్త్రం ఇవ్వడానికి. సో ఎలా పరిశుద్ధంగా బ్రతుకుతాం మనము? ఎలా నేను రక్షింపబడ్డాను అనే అష్యూరెన్స్లో నిశ్చేతలో బతుకుతాం? ఏం చేస్తే? నోరు తెరచాలా, మాట్లాడాలా. ఏం జరిగిందో నీకు యేసు ప్రభు ద్వారా. నువ్వు ఎప్పుడైతే సిలువ మరణాన్ని మాటి మాటికి చెప్తావో నోట్లో నుంచి, ఏ గర్జించు సింహం మీ దరిదాపులు కూడా రాదు. నువ్వు నీకు ఏం జరిగిన నిశ్చేత స్వర్గం నాది, నేను నా తండ్రి ఈ సృష్టిలో జీవిస్తా ఉన్నాం, తండ్రి చిత్తాన్ని నెరవేర్దాన్ని నేను ఉన్నాను, యేసయ్య ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నానని నీ నోటి నుంచి ఎప్పుడు పలుకుతావో నీలో నిశ్చేతుడు. లాస్ట్ పాయింట్, ఒక పదం ఉంది పిల్లరా బైబిల్లో, లోకపరంగా ఏంటంటే యాంటోనోమిజం. ముగిస్తున్నారు, 1-2 నిమిషాలు జాగ్రత్త. యాంటోనోమిజం అంటే ఏంటంటే, ఇంత విన్నారు కదా మీరు, సిరీస్ కూడా ఖతం ఇది ఈరోజు నుంచి. దానికి అర్థం ఇది కాదు, ఇది వినిపోండి. ధర్మశాస్త్రం కింద లేను నేను, అందుకని నా ఇష్టానుసారం నేను జీవించవచ్చు. పాపం చేసిన దేవుడు క్షమిస్తాడంట. ధర్మశాస్త్రం కింద ఎట్లా లేను నేను, దేవుని ప్రియుడిని, దేవుని ఇష్టడిని, అందుకే నా ఇష్టానుసారం బ్రతుకుతాను అనే ఒక జీవిత విధానాన్ని యాంటోనోనిజం అంటారు. అది తప్పు జీవితం. ఏంటి? ఎట్లా ధర్మశాస్త్రం కింద లేదు, దేవుడు ఎట్లా నన్ను క్షమిస్తాడు, పాపంలో నేను బ్రతకచ్చు, నాకేం కాదు అనే సిస్టమ్ నీలో ఉండడం తప్పు. నీకు దేవుడు ఫ్రీడమ్ ఇచ్చిండేది తనలో ఆనందిస్తూ జీవించడానికి, తన రక్తంలో పాపం చేయడానికి కాదు. అందుకే ఈ సిస్టమ్ రాకూడదు. ఇంకేముంది? ఏమన్నా చేయచ్చలే. నో, నువ్వు పాపం చేసినప్పుడంతా పరిశుద్ధతకు విరోధంగా పోతావు. నువ్వు పాపం అలవ్ లేదు. రెండవ జాగ్రత్త వినండి, పాపం చేసిన క్షణమే నువ్వు సారీ చెప్పుకోవాలా దేవుని దగ్గరికి. మూడవది, నువ్వు పాపంలో కంటిన్యూ అయితే మాత్రం సాతాను చేతిలో చిక్కుకుంటావు. పాపం చేయమని ఫ్రీడమ్ ఇయడంలే నీకు కృప ఏం చేస్తానంటే తన రక్తంతో నిన్ను కడిగి పాపం చేయకుండా జీవించే శక్తి, జీవితం మీకు నాకు ఇచ్చిండేది. అర్థమవుతుందా? సో ఫినిష్గా ఒకే ఒక మాట చెప్తా నేను మీకు. అల్టిమేట్లీ నేను నేర్పించాల్సింది ఏమంటే, ఈ నెలలంతా కూడా నువ్వు నేను అనుక్షణం పరిశుద్ధంగా జీవించే శక్తి లోపల ఉంది. ఎందుకంటే దేవునితో ఐక్యమై లోపల నివసిస్తున్నాం ఇప్పుడు. కానీ దీన్ని బయటికి తేవాలి జీవితాన్ని అంటే నోరు తెరచి కన్ఫెషన్ చేయాల, మెడిటేషన్ చేయాల, చెప్పాలా నోటితో నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి. ఈవెన్ నువ్వు పాపం చేసినప్పుడు కూడా చేయకూడదు, సైతానికి దారం తెరుస్తావు. కానీ ఏదన్నా పొరపాటు జరిగింది, సరే భార్యతో ఏదైనా అయింది, వెంటనే నీకు సౌండ్ వస్తుంది లోపల, తప్పు ఇది, దేవునికి సారీ చెప్పి వెంటనే ఏం చేయాలో తెలుసా? వాక్యం ఎత్తాలా. తండ్రి, నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుని, నీ నీతి నాకు ఇచ్చావు. ఇంకా నీకు దేవుడు ఏమేమి గుర్తు చేస్తాడో కన్ఫెస్ చేయి, మెడిటేట్ చేయి. నీ జీవితము బలంగా ఉంటుంది. కృపని అనుక్షణం నువ్వు అనుభవిస్తావు. ఏ దురాత్మలు, ఏ రోగాలు, ఏ చీకటిని నీ జీవితం తాగదు. అంతేకాకుండా నేను దేవుడు తీసుకొని తన మహిమ కొరకు వాడుకుంటాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం, తర్వాత ఆఫరింగ్
ఒక 5-7 minutes తీసుకోము. ఓకే, కళ్ళు మూసుకుందాం. తండ్రి నీకు వందనాలు. మరి నెలలుగా ఈ యొక్క అద్భుతమైన విషయాన్ని సంఘానికి తెలియజేసే కృపను నాకు ఇచ్చావు, కృపను మాకు అందరికి ఇచ్చావు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకుని ప్రభా, నువ్వు రానుద్దులో మాకు అది నేర్పిమని, విన్న ఈ మాటలు మర్చిపోకుండా సాయం చేయమని. అష్యూరెన్స్ గురించి నేర్చుకున్నాం. ఆ అనుక్షణం మా నోట్లో ఉండాల్సిందే. పరిశుద్ధాత్మని దుఃఖపరిచే మాటలు కాదు, కృప మాటలు. దేవుడు ఏం చేశాడు ఆ మాటలే తండ్రి. అప్పుడు అపవాదిని ఎదిరిస్తూ పాపం చేయకుండా మేము జీవించగలం, పరిశుద్ధులుగా చేయబడి ఉన్నాం తండ్రి. మా జీవితము ఎప్పుడైతే కరెక్ట్ వింటామో మేము కరెక్ట్ బ్రతుకుతాం తండ్రి. ఏది